హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సెషన్లో వచ్చినటువంటి మ్యాథ్స్ని ఫ్రెండ్స్ మనం మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కనురెప్పపాటు సమయంలో చేసేటటువంటి ఆ లాజిక్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చూసినట్లయితే సౌష్టవ రేఖలు లేనిది అన్నాడు ఫ్రెండ్స్. దీని మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. అసలు సౌష్టవ రేఖలు లేనటువంటి వాటిని మనం కనుక పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోగలిగితే ఎలాంటి బిట్టైనా చేయొచ్చు కదా ఫ్రెండ్స్. గుర్తుండి ఫస్ట్ విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజం అనగానే మనకు భుజాలను బట్టి త్రిభుజాలు, మనకి సైడ్స్ని బట్టి 3 అని మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఒకటి సమబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం, విషమబాహు త్రిభుజం. ఈ 3 త్రిభుజాలలో అసలు సౌష్టవ రేఖ గీయలేనటువంటి త్రిభుజం ఏంటంటే విషమం అని గుర్తుపెట్టుకొని, విషం అని గుర్తుపెట్టుకొని పాయిజన్. విషం పాయిజన్ అంటేనే అసలు మనకి దానికి సంబంధం లేదు కాబట్టి, అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా దాని మీద కాన్సెప్ట్ తెలియకపోయినా కూడా విషం అని కూడా మనకి ఏమీ తెలియదు కాబట్టి సౌష్టవ రేఖ లేదు అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సమలంబ చతుర్భుజం, దీన్ని ట్రిపీజియం అని అంటారు ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు సమలంబ చతుర్భుజం అంటే ఏంటి ఫ్రెండ్స్, ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉండి ఇంకొక జత ఎదుటి భుజాలు సమాంతరంగా లేనట్టు, అంటే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దానికి ఎక్కడ సౌష్టవ రేఖను గీయగలం ఫ్రెండ్స్? ఎట్టి పరిస్థితుల్లో సౌష్టవ రేఖను గీయలేం కదా. అలానే 2 జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉండేటటువంటి సమాంతర చతుర్భుజం పార్లల్ గ్రాము కూడా మనం సౌష్టవ రేఖలు గీయం. అంటే ఒక జత ఎదుటి భుజాలు సమానంగా ఉన్నటువంటి ట్రిపీజియానికి సౌష్టవ రేఖలు ఉండవు. అదేవిధంగా ఫ్రెండ్స్ 2 జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉన్నటువంటి పటానికి కూడా మనం సౌష్టవ రేఖను గీయలేం కాబట్టి సమాంతర చతుర్భుజానికి, సమలంబ చతుర్భుజానికి సౌష్టవ రేఖలు ఉండవని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక 4వది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చతుర్భుజం. చతుర్భుజం అంటే ఏంటి ఫ్రెండ్స్? 4 భుజాలు ఈక్వల్గా ఉండవు. అంటే 4 భుజాలు 4 రకాలుగా మెజర్మెంట్స్ని కలిగి ఉంటాయి కాబట్టి చతుర్భుజానికి మనం చతుర్భుజాన్ని అంటే పర్టికులర్గా మనం సౌష్టవ రేఖను గీయలేం కాబట్టి చతుర్భుజానికి సౌష్టవ రేఖలు ఉండవు. సమాంతర చతుర్భుజానికి కూడా ఉండవు. ఎందుకంటే 2 జతలు అంటేనే మనందరూ తెలుసు, 2 జతలు ఇలా ఉన్నప్పుడు కరెక్ట్గా మనం కనుక ఒక సౌష్టవ రేఖను గీయగలిగితే మరి కోయిన్సైడ్ అనేది అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు కాబట్టి దీనికి కూడా సౌష్టవ రేఖలు ఉండవు ఫ్రెండ్స్. చాలా సార్లు అడిగితే చాలామంది మన మిత్రులు మిస్టేక్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సమాంతర చతుర్భుజం ఫ్రెండ్స్. అలాంటి దాన్ని మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చాలా డిఎస్సికి తెలంగాణ వాళ్ళు మెయిన్ కాబట్టి. తర్వాత సమలంబ చతుర్భుజం అంటేనేమో ఒక జత ఎదురుభుజాలు సమాంతరంగా ఉన్నటువంటి దానికి కూడా మనం సౌష్టవ రేఖను గీయలేం కాబట్టి ఇదొకటి. విషం అంటేనేమో విషమ బాహు త్రిభుజం అంటే 3 త్రిభుజాలు 3 రకాల మెజర్మెంట్స్తో ఉంటాయి కాబట్టి అక్కడ కూడా సౌష్టవ రేఖ ఉండదు ఫ్రెండ్స్. ఇంకా మిగతా అన్ని చూడండి, రాంబస్ అన్నాం అనుకోండి, రాంబస్లు ఎన్ని గీయగలం అది అడిగాడు ఫ్రెండ్స్. తెలంగాణలో మనం జరిగినటువంటి టెట్లో, మరి అదేవిధంగా ఏపీలో జరిగినటువంటి డిఎస్సిలో చాలా సెషన్లు అడిగాడు రాంబస్లో ఎన్ని సౌష్టవ రేఖలు ఉన్నాయంటే రా అంటేనేమో రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సింపుల్ లాజిక్. రాంబస్ అంటే మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు తెలియని వాళ్ళైనా రాలో రా అనే పదం వచ్చింది కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. దీర్ఘ చతురస్రం అని అనుకోండి, దీర్ఘాల రా ఉంది కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, చిన్న చిన్న లాజిక్స్. చతురస్రంలో 4 భుజాలు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి 4 అని గుర్తుపెట్టుకోండి. వృత్తం అంటేనేమో అన్లిమిటెడ్ కాబట్టి అనంతం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా లెటర్స్ అంటారా, ఇక ఏ నుంచి జెడ్ వరకు మనకు లెటర్స్ని బట్టి కూడా చాలా ఈజీగా, అంటే ఈ సౌష్టవ రేఖల మీద, బిందు సౌష్టవం మీద, భ్రమణ సౌష్టవం మీద రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ మనం వాటిని మంచిగా దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి మంచిగా. నెక్స్ట్ తెలంగాణలో డిఎస్సి రాయబడి మిత్రులు మాత్రం అది చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 26³ + 9³ / 26 + 9 విలువ ఎంత అన్నాడు ఫ్రెండ్స్. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి మెథడ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం కనురెప్పపాటు సమయంలో అనేటటువంటి థంబ్నెయిల్ పెట్టాం కాబట్టి ఆ లాజిక్ని ఆ విధంగానే చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే మెథడ్ 1లో ఫార్ములాని యూజ్ చేస్తారు. ఫార్ములా అంటే A³ + B³ ఫార్ములాని యూజ్ చేస్తారు. బై డినామినేటర్లో A + B ఉంటుంది ఫ్రెండ్స్. A³ + B³ అనగానే మనకు A + B × A² - AB + B² ఫార్ములాల కింద, అంటే పైన న్యూమినేటర్లో A + B వస్తుంది, డినామినేటర్లో A + B వస్తుంది. A + B క్యాన్సిల్ అయితే A² - AB + B²లో A ప్లేస్లో 26, B ప్లేస్లో 9 సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ పోతే ఆన్సర్ వస్తుంది. కానీ టైం అనేది చాలా టేకింగ్ కదా ఫ్రెండ్స్. అదొక మెథడ్, అది ఓల్డ్ మెథడ్. దాన్ని ఈ రోజుల్లో అయితే ఎవరు యూజ్ చేయట్లేదు, దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. రెండో మెథడ్ వచ్చేసి యూనిట్ డిజిట్ మెథడ్ అంటారు. అంటే 26³ అంటే 26 × 26 × 26 రాసి 9³ 9 × 9 × 9 రాసి యూనిట్ డిజిట్తో చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. అదొక లాజిక్. ఇంకొక లాజిక్ ఏంటంటే డిజిటల్ సమ్ అని మనందరూ తెలుసు. డిజిటల్ సమ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఉన్నటువంటి నంబర్స్ అన్నింటిని కూడా అంకమూలం అని అంటారు కదా ఫ్రెండ్స్. ఉన్నటువంటి అన్ని నంబర్స్ని యాడ్ చేస్తూ అది ఈజీగా ఉండేటటువంటి ఈ జనరేషన్లో చాలా అద్భుతంగా మనం చాలా ఫాస్ట్గా వేగంగా చేసేటటువంటి మరి విధానం ఏంటంటే డిజిటల్ సమ్. మీ అందరికీ తెలుసు. ఇప్పటికే ఫ్రెండ్స్ చాలామంది కాంపిటేటివ్ స్పిరిట్లో ఉన్నటువంటి వాళ్ళు డిజిటల్ సమ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారనేది అది నిత్య సత్యం. మరి నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్. అంటే ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ని బట్టి లాజిక్. అంటే ఈవెన్ ఆడ్ నెంబర్ యొక్క లాజిక్ ఏంటంటే ఇది ఇంకా చాలా ఫాస్ట్గా చేసేటటువంటి మెథడ్ అనమాట. మనం దీన్ని డిజిటల్ సమ్ విధానంలో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. డిజిటల్ సమ్ అనగానే మనం ఉన్నటువంటి వాల్యూస్ నెంబర్స్ అన్నింటిని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు 26³ ఉంది ఫ్రెండ్స్. 26³ అంటే ఏంటి ఫ్రెండ్స్? 2 + 6 అంటే 8 కదా ఫ్రెండ్స్. అంటే 8 × 8 × 8 అని రాస్తాం క్యూబ్ కాబట్టి. ప్లస్ 9³ అంటే ఫ్రెండ్స్ 9 × 9 × 9 9 × 9 × 9 అంటే డిజిటల్ సమ్లో 9ని ఎనీ నెంబర్తో మల్టిప్లై చేసినా కూడా 9 వస్తుంది అనేది మనందరికీ తెలిసినటువంటి కాన్సెప్టే. బై డినామినేటర్లో 2 + 6 అంటేనేమో 8 ఫ్రెండ్స్. 8 + 9 అంటేనేమో 17. ఈ 17 ఇలా రాశాను.
పైన 8 చూడండి, ఈ రెండింటిని జనరల్గా మనం కామన్గా మల్టిప్లై చేస్తే ఫాస్ట్గానే అయిపోతుంది. మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు టైం పడుతుందిలే కానీ మీ మైండ్ సెట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 8 జార్ ఎంత ఫ్రెండ్స్ 64 అంటే 6ని 4ని యాడ్ చేస్తే 1 కదా ఫ్రెండ్స్. అంటే 1 × 8 అంటే 8 + 9 అంటే సో టోటల్గా న్యూమినేటర్లో 17 వస్తుంది, డినామినేటర్లో కూడా 17 వస్తుంది ఫ్రెండ్స్. ఈ 17లో 17 1 టైం పోతుంది కాబట్టి డిజిటల్ సమ్ మనకు 1 వచ్చింది కాబట్టి మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో అన్నింటినీ యాడ్ చేస్తే డిజిటల్ సమ్ చేస్తే ఎక్కడైతే 1 వస్తుందో అదే కదా ఆన్సర్ ఫ్రెండ్స్. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత టైం పట్టిందిలే కానీ మీ మైండ్ సెట్లో కనుక ఆ విధానం కాన్సెప్ట్ తెలుసుంటే చాలా ఫాస్ట్. 2 + 6 అంటే 8 × 8 × 8 అంటే 8 8 జార్ 64 కాబట్టి 1 × 8 8. తర్వాత పక్కన 9 ఉంటుంది, 9 + 8 అంటే 17 బై డినామినేటర్లో 17 కట్ చేస్తే 1 వస్తుంది. ఆప్షన్లో కూడా టకా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండాలి. ఈ డిజిటల్ సమ్ అనేది వండర్ఫుల్ మెథడ్ ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఇట్లాంటి లాజిక్స్ యూజ్ చేస్తే ఫార్ములాస్తో మనకు సంబంధం లేదు, చాలా వేగంగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా మనం అంటే ఇప్పుడు డినామినేటర్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 5 + 2 7, 7 + 4 అంటే 11 వస్తుంది, 11 యాడ్ చేస్తే 2 వస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ చూడండి 5 2 అంటే 7, 7 3 అంటే 10 యాడ్ చేస్తే 1 కాబట్టి దిస్ ఇస్ రైట్ ఆన్సర్. అంటే డిజిటల్ సమ్ ఇది ఎలా చేసుకోవచ్చు. ఇంకో విధానం ఫ్రెండ్స్, ఇంకో విధానం ఏంటంటే యూనిట్ డిజిట్లో చూద్దాం. 26³ ఉంది ఫ్రెండ్స్. 26³ యూనిట్ డిజిట్లో ఉన్న నెంబర్ 6ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా కూడా 6 వస్తుంది కాబట్టి యూనిట్ డిజిట్లో 6 ఉంటుంది. ప్లస్ 9³ అంటే ఎంత ఫ్రెండ్స్ 9 × 9 × 8 9 జార్ అంటే 81 9తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 9 జార్ 9 వస్తుంది కాబట్టి ఇక్కడ యూనిట్ డిజిట్ 9 వస్తుంది ఫ్రెండ్స్. ఇక 26 + 9 యాడ్ చేస్తే 26 + 9 యాడ్ చేస్తే మనకి 29 అంటే 35 వస్తుంది ఫ్రెండ్స్. 35 ఇక్కడ రాసుకోండి సరిపోతుంది. సో టోటల్గా చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనం అంటే టోటల్గా ఫ్రెండ్స్ 35లో యూనిట్ డిజిట్ 5 కాబట్టి 5 తీసుకుంటే సరిపోతుంది మనం, ఎందుకంటే ఇది యూనిట్ డిజిట్కి సంబంధించింది కాబట్టి యూనిట్ డిజిట్లోనే 5 తీసుకోవాలి. అంటే న్యూమినేటర్లో 6 + 9 అంటే 15 ఫ్రెండ్స్. 15 బై డినామినేటర్లో మనం యూనిట్ డిజిట్ 5 తీసుకున్నాం, కట్ చేస్తే 5 3 జార్ 15 కాబట్టి మనకి 3 వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకి యూనిట్ డిజిట్లో ఎక్కడైతే 3 ఉంటుందో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 3 ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 లేదు, ఇక్కడ 3 ఉంది. అదొక లాజిక్. ఇంకొక లాజిక్ ఏంటంటే 3 అనేది ఆడ్ నెంబర్ కదా ఫ్రెండ్స్, ఇది బేస్ సంఖ్య కదా. అంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఏదైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో దాన్ని ఎలిమినేషన్ చేసుకోవచ్చు. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఎలిమినేషన్ చేసాము, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ 2 ఆడ్ నెంబర్లు ఉన్నప్పుడు ఏంది సార్ అంటే 2 ఆడ్ నెంబర్లు ఒకవేళ అలా ఇస్తే మనం 50%లోకి వచ్చేసినట్టే కదా ఫ్రెండ్స్. అంటే ఒక 2 ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేయగలిగేటటువంటి కెపాసిటీ మనలోకి వచ్చింది అంటే ఆటోమేటిక్గా రెండిట్లో మీకు ఒక థాట్ వస్తుంది, దాన్ని ఇంకొక విధానం చేయాలి, డిజిటల్ సమ్ ఇంకోటి అనే థాట్ వస్తుంది. అంటే మీరు 50%లోకి వచ్చేటటువంటి ఇట్లాంటి మార్గాలను కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాథ్స్ అనేది చాలా వేగంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అనేది కాదు ఫ్రెండ్స్, ఇట్లా మనం చేసుకోవచ్చు. అంటే మనకి ఫార్ములాస్తో సంబంధం లేకుండా. ఇంక చూడండి, ఇది కూడా మొన్న తెలంగాణ టెట్లో జరిగినటువంటి ఒక సెషన్లో అడిగిన 2³ డివైడెడ్ బై చాలా ఈజీ ప్రాబ్లం కదా ఫ్రెండ్స్. దీన్ని జనరల్గా ఎలా చేస్తాం, 2³ అంటేనేమో 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 × 2 × 2 8. 8² అంటేనేమో 64/8 కట్ చేస్తే 8 8 జార్ 64 కాబట్టి ఆన్సర్ 8. ఇది పెద్ద కష్టమేం కాదు, దీనికి లాజికల్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. 2³ అంటే 2 × 3 అనేటటువంటి ఆలోచన కూడా రావచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్ తెలియపోతుంది అనమాట. అంటే a⁻m అనేటటువంటి ఒక ఫార్ములా, a⁻m⁴n అనేటటువంటి ఒక ఫార్ములాని ఈ కాన్సెప్ట్ ఏమీ తెలియకపోయినా 2³ అంటే 2 × 2 × 2 మనం చిన్న క్లాసుల్లో మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ గుర్తొచ్చినా ఈజీ. 2³ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. 2 3 జార్ 6 కాదు ఫ్రెండ్స్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ ఇది ఒక లాజిక్తో కూడుకున్నటువంటి ప్రాబ్లం. x, x+1, x+2 ఈ త్రిభుజ కోణాలు అయితే x విలువ ఎంత అన్నారు ఫ్రెండ్స్. త్రిభుజ కోణాలు అనొచ్చు, లంబకోణ త్రిభుజం కావచ్చు, ఒక త్రిభుజం యొక్క 3 భుజాలు అనొచ్చు, లంబకోణ త్రిభుజం యొక్క 3 కోణాలు అనొచ్చు. ఏదన్నప్పటికీ కూడా ఫ్రెండ్స్ చాలా ఈజీ లాజిక్ ఏంటంటే ఈ త్రిభుజం యొక్క కోణాలు అన్నాడు కాబట్టి త్రిభుజానికి 3 భుజాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. ఇక వెంటనే ఇక చూడండి, దీనికి లాజిక్ చాలా ఈజీ లాజిక్, మీదంతా చేయని అవసరం లేదు. జనరల్ ప్రొసీజర్ అయితేనేమో ఈ మూడింటిని యాడ్ చేసి దట్ ఈక్వల్స్ టు 180కి ఈక్వల్ చేస్తారు. ఎక్స్లన్నీ యాడ్ చేస్తారు. 2 + 1 అంటే 3 నాడు తీసుకెళ్తే 180లో 3 పోతే 177 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. అదంతా కాకుండా చిన్న లాజిక్ ఫ్రెండ్స్, అదొక్కడ కాన్సెప్ట్ కానీ గుర్తుపెట్టుకోండి ఈజీ. ఇప్పుడు ఎక్స్ని x+0 రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. x+1 ఉంటుంది, x+2 ఉంటుంది. ఈ నంబర్స్ని అంటే స్థిర విలువల్ని, కాన్స్టాంట్ విలువని యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ 2 + 1 3, 3 + 0 3 కాబట్టి 3 అనే నెంబర్ వచ్చింది మనకి. ఈ 3 అనేది ఆడ్ నెంబర్ కదా ఫ్రెండ్స్, ఈవెన్ నెంబర్ కాదు కదా. అంటే 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనకు వచ్చేటటువంటి 4 ఆప్షన్లో మనకు వచ్చేటటువంటి ఆన్సర్ కూడా ఆడ్ నెంబర్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే బేస్ సంఖ్య కాబట్టి ఆన్సర్ కూడా బేస్ సంఖ్య అవ్వడానికి 99.99% అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ నెంబర్ 58 కాదు కాబట్టి 59. అదే ఇది ఒక చిన్న లాజిక్. ఇది ఎప్పుడు మీకు యూజ్ అవుతుంది అంటే టైం లేనటువంటి సమయంలో, అంటే కనురెప్ప ఓపెన్ చేసేటటువంటి సమయంలో మన ఆన్సర్ చేయాలనుకునేటటువంటి ఆ టైంలో ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక స్టెప్ కనీసం 2 స్టెప్లనే వేయాల్సి ఉంటుంది పెన్నుతో, అదంతా కూడా చేయకుండానే ఇలా అంటే ఈవెన్ నెంబరు ఆడ్ నెంబర్ అనేటటువంటి లాజిక్ కానీ, యూనిట్ డిజిట్ కానీ, డిజిటల్ సమ్ కానీ, ఇంకా పవర్స్కి సంబంధించిన లాజిక్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్.
వీటన్నిటితో కూడుకున్నవి. నెక్స్ట్గా తెలంగాణ డిఎస్సి వాళ్ళ కోసం నెక్స్ట్ నేను అనుకునేటటువంటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు అన్ని సబ్జెక్టులను మనకు మన ప్లేలిస్ట్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక మ్యాథ్స్ని మాత్రం ఒక సీక్వెన్స్గా అనేవి నా మ్యాథ్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి. సీక్వెన్స్గా అంటే ఏంటంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎస్జిటి వాళ్ళకి సెపరేట్గా యూట్యూబ్లోనే అందించడం జరుగుతుంది ఫ్రీగానే. ఇక 8th, 9th, 10th స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సెపరేట్గా లైన్ టు లైన్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ అనేది కాకుండా లాజిక్ అనమాట. ఇట్లా కనురెప్ప పాటు కాలంలో చేసేటటువంటి లాజిక్లతో ప్రతి ప్రాబ్లమ్ని చేసేటటువంటి ఆ విధానాలు, ఆ టెక్నిక్స్, ఆ లాజిక్స్ అన్నీ కూడా కొద్ది రోజులు అది కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఏపీలో డిఎస్సి కంప్లీట్ అయిపోయింది, తెలంగాణలో టెట్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి మరి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు కావచ్చు, అదర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులు ఎవరైనా పీసీ కానివ్వండి, నెక్స్ట్ ఎస్ఐపీసీ, మరి ఎఫ్బీఓ, ఎఫ్ఎస్ఓలు ఇవన్నీ పడుతున్నాయి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా లాజిక్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇట్లాంటి లాజిక్లతోని చాలామంది మిత్రులు ఎక్కువ స్కోర్ని సాధిస్తున్నారు. కాబట్టి మీరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రేఖాఖండానికి ఎన్ని అంత్యబిందువులు ఉంటాయి? రేఖాఖండం అంటే ఫ్రెండ్స్ మనందరికి చిన్నప్పటి నుంచి తెలుసు. రేఖాఖండం అంటే ఇలా ఉంటుంది, అంటే ఇటువంటి రేస్ ఉండవు. కాబట్టి రేఖాఖండానికి 2 అంత్యబిందువులు ఉంటాయి. అదే కిరణానికి ఎన్ని అంత్యబిందువులు ఉంటాయంటే ఒకటి తొలి బిందువు ఉంటుంది ఫ్రెండ్స్. కానీ రేఖ అంటే సరళ రేఖకు మాత్రం ఒక్క అంత్యబిందువు కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నటువంటి కాన్సెప్టే దాని మీద బిట్ అడిగాడు తెలంగాణలో మన జరిగినటువంటి టెట్ ఒక సెషన్లో. ప్రధాన సంఖ్యలు కానివి అన్నాడు ఫ్రెండ్స్. సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యల మీద ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి. కాబట్టి వాటి మీద కొంచెం మీరు దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రధాన సంఖ్యలు కానివి అంటే, ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి ఫ్రెండ్స్? టేబుల్స్ పోనటువంటి నెంబరు ప్రధాన సంఖ్య కాదు. ఇప్పుడు 167 ఉంది ఫ్రెండ్స్. 167లో ఏ టేబుల్ పోదు కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. మరి 169 అన్నాడు, అంటే 169 అంటే 13 జార్స్ 13 169 కాబట్టి ఇది టేబుల్ పోతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. చిన్న లాజిక్. అంటే ప్రధాన సంఖ్యల మీద ఎక్కువగా 100 లోపు ప్రధాన సంఖ్యను మనం ఐడెంటిఫై చేయాలి అంటే చిన్న లాజిక్. 100 లోపు ఉన్నటువంటి వాటిని మనం ఐడెంటిఫై చేయాలంటే 3 టేబుల్ 7 టేబుల్ పోనటువంటి ఏ నెంబర్ అయినా అది ప్రధాన సంఖ్య అవుతుంది. చిన్న లాజిక్. 3 టేబుల్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? డిజిటల్ సమ్ అంటే ఉన్న నెంబర్స్ అన్నింటిని యాడ్ చేసుకుంటే 3 టేబుల్ పోయింది అనుకోండి, అది ప్రధాన సంఖ్య కాదు, ప్రైమ్ నెంబర్ కాదు అనమాట. 7 టేబుల్ కూడా చూసుకోండి. 13 ఏళ్ళు. ఎందుకంటే 7 టేబుల్ ఎందుకంటున్నానంటే 13 7 జార్ 91 కాబట్టి 91లో 13 7 జార్ పోతుంది కాబట్టి 3 టేబుల్ 7 టేబుల్ ఏ నెంబర్లో అయితే అది పోతుందో అది ప్రైమ్ నెంబర్ కాదు ఫ్రెండ్స్. ఈ 2 పోనటువంటి ఏ నెంబర్ అయినా అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. అదో చిన్న లాజిక్ అనమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూడండి 0.0625 హోల్ పవర్ 3/4. ఇది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూడగానే మ్యాథ్స్ వాళ్ళు అయితే ఇక చాలా ఫటఫట చేయాలని చేస్తారు, ఆన్సర్ వస్తుంది. కానీ ఎంతైనా టైం అనేది కొంత వేస్ట్ అయిపోతూనే ఉంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైంలో, ఈ జనరేషన్లో చాలా ఫాస్ట్గా ఉన్నటువంటి ఈ తరుణంలో మీరు కూడా అలానే ఫాలో అప్ అవ్వాలి ఫ్రెండ్స్. ఓల్డ్ విధానాన్ని మీరు పక్కన పెట్టాల్సింది. ఇది చూడగానే మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎట్లా రాస్తారంటే 0.025 రాసి హోల్ స్క్వేర్ రాస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ పవర్ 3/4 రాస్తారు ఫ్రెండ్స్. 2 జార్ కట్ చేస్తారు ఇక్కడ. అంటే ఇక ఉన్నదాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే 0.025ని 0.05 రాస్తారు. దీన్ని మళ్ళీ హోల్ స్క్వేర్ రాస్తారు. ఇట్లా చేసుకుంటూ పోయి మళ్ళీ వచ్చిన దాన్ని 0.05 హోల్ క్యూబ్ చేస్తే వచ్చేది 0.125 వస్తుంది. ఓకే, ఏదో రకరకాలుగా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఆన్సర్ రప్పిస్తారు. కానీ దానికంటే ఎంతోమంది మీకు చెప్పారు ఫ్రెండ్స్, డిజిటల్ సమ్ అనేటటువంటి విధానం వండర్ఫుల్. ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా సరే అవ్వలేలుగా చేసేటటువంటి టెక్నిక్స్ ఏంటంటే డిజిటల్ సమ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈవెన్ ఆడ్ నెంబర్లో ఉన్నాయి ఫ్రెండ్స్, యూనిట్ డిజిట్లో ఉన్నాయి, ఎక్స్పోనెంట్ పవర్ల మీద లాజిక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి డిజిటల్ సమ్ ఎలా చేయాలంటే చూడండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి విలువలన్నింటినీ యాడ్ చేయండి ఫ్రెండ్స్. 6 + 2 8, 8 + 5 8 + 5 అంటే ఏమో 13 అనగానే మనం 13ని యాడ్ చేస్తే ఫ్రెండ్స్ రిమైనింగ్ 4 వస్తుంది. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చండి? 4 పవర్ 3/4 రాసాము. దాన్ని కాసేపు అలా ఉంచండి ఫ్రెండ్స్. 4 అనే దాన్ని అలా ఉంచండి. అంటే మనకు వచ్చినటువంటి నెంబర్ ఇది 4. ఇక కింద ఉన్నటువంటి ఆప్షనల్స్ని చూడండి ఫ్రెండ్స్. దీని ఆన్సర్ మనకు చేస్తే డిజిటల్ సమ్ 4 వచ్చింది. దాన్ని కాస్త పక్కన పెట్టండి. కింద ఆప్షనల్స్ని చూడండి. 2 + 3 5, 5 + 5 అంటే ఏమో 10ని మళ్ళీ యాడ్ చేస్తే 1 వస్తుంది కాబట్టి 1ని అలా ఉంచండి. నెక్స్ట్ దీన్ని యాడ్ చేయండి. 1 + 2 అంటేనేమో 3, 3 + 5 అంటేనేమో 8 ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఈ 8ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2³ అంటేనేమో 2² × 2గా రాసుకోవచ్చుగా ఫ్రెండ్స్. అంటే 2² అంటేనేమో 4 × 2గా రాసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే 99% మనకు అంటే ఇది కరెక్ట్ ఆన్సర్, నో డౌట్. అంటే ఇక్కడ మనకు డిజిటల్ సమ్లో ఇక్కడ 4 వచ్చింది. మనకున్నటువంటి 4 ఆప్షన్లో 8 వచ్చిందంటే 2² × 2గా రాయగలుగుతున్నాం. ఇక్కడ కూడా 4 అనే నెంబర్ వచ్చింది. కాబట్టి 99.99% మనం ఎటువంటి లెక్క చేయకుండానే క్షణాల్లోనే చేసేటటువంటి ఇట్లాంటి లాజిక్స్ డిజిటల్ సమ్లు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి బిట్స్ని డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్, ఈవెన్ ఆడ్ నెంబరు, ఎక్స్పోనెంట్ ఇట్లాంటి వాటితో ఇప్పుడు ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఎన్ని ఆలోచనలు మీకు వస్తాయి మీరే చూడండి ఫ్రెండ్స్. ఇట్లా దీన్ని మనం చేసుకోవచ్చు. జనరల్ ప్రొసీజర్ కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నంబర్స్ కానివి అన్నాడు. ఇక్కడ ట్విన్ ప్రైమ్ నంబర్స్ కానిది అన్నాడు. ట్విన్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? 2 ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అంటే మనకి ఇచ్చినటువంటి నంబర్స్ అనేవి 2 ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. వాటి మధ్య గ్యాప్ ట్విన్ అంటే 2 కదా ఫ్రెండ్స్. కవలలు అంటాం కదా, కవలలు పుట్టారు అంటాం కదా, అంటే 2. వాటి మధ్య గ్యాప్ 2 ఉండాలి. ఇక్కడ చూడండి 71కి 73కి మధ్యలో గ్యాప్ 2 ఉంది. ఓకే,
79కి 81కి గ్యాప్ మధ్య 2 ఉంది. ఓకే ఫ్రెండ్స్, కానీ ఆ 2 నంబర్స్ ప్రైమ్ నంబర్స్ అవుతాయా కదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఎటువంటి టేబుల్ పోకూడదు. ఈ 71లో ఏదైనా టేబుల్ పోతుందా అంటే ఫ్రెండ్స్ 71లో ఏ టేబుల్ పోదు, 73లో కూడా ఏ టేబుల్ పోదు. అంటే ఈ 2 నంబర్స్ అనేవి కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. కానీ ఎగ్జామ్లో అడిగింది ఏంటి ఫ్రెండ్స్, కానివి అన్నాడు. కానివి అంటే పోయే చూసుకోవాలి. 79 ఇక్కడ చూడండి, ఇందులో ఏ నెంబర్ ఏ టేబుల్ పోదు. ఓకే, కానీ 81లో ఫ్రెండ్స్ 3 టేబుల్ పోతుంది కదా, 3 2 జారు 3 7 జారు అంటే 27 జారు పోతుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ట్విన్ ప్రైమ్ నంబర్స్. అంటే ట్విన్ ప్రైమ్ నంబర్స్ అంటే 2 ప్రైమ్ నంబర్స్ అయి ఉండాలి, వాటి మధ్య గ్యాప్ డిఫరెన్స్ అనేది 2 అయి ఉండాలి. అంటే ట్విన్ అంటే 2 కాబట్టి అట్లా చూసుకోవాలి. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్, ఇట్లా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1/3, 2/7, 5/9, 4/3, 3/5 మధ్య గతం. దీన్ని చూడగానే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇక వెంటనే ఇంకొక ప్రాబ్లం దగ్గరికి వెళ్తారు. నో ఫ్రెండ్స్, ఎంత ఈజీనో చూడండి. ఇట్లాంటి దాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎల్సీఎం మెథడ్లో చేస్తారు. అంటే డినామినేటర్లో ఉన్న వాటిని టకటక 3, 7, 9, 3, 5 వేసి దీన్ని ఇట్లా రకరకాలుగా చేసుకుని, కొంతమంది ఇంకా సీనియర్ ఎవరైతే బాగా చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ 3 అనేది 9లో పోతుంది కాబట్టి 3ని తీసేస్తారు. ఈ 3 అనేది 9లో అంటే బిగ్ నెంబర్లో స్మాల్ నెంబర్లు ఏవైతే పోతాయో అవన్నీ తీసేసుకుని ఎల్సీఎంని మ్యాక్సిమం తగ్గించుకుంటూ వస్తారు. అది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, అది ఓల్డ్ విధానం. అంటే ఎల్సీఎం చేసిన తర్వాత ఇక్కడ ఎల్సీఎం చేసిన తర్వాత డినామినేటర్లో ఏదైతే ఉంటుందో అది ఎన్నిసార్లు పోతుందో చూసుకొని దాన్ని న్యూమినేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేసి దాని తర్వాత అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఏదో ఒక ఆర్డర్లో పెట్టుకుని లెఫ్ట్ రైట్ కట్ చేసుకుంటూ మిడిల్లో చేస్తే వస్తుంది ఆన్సర్. కానీ టైం చూడండి ఫ్రెండ్స్ ఎంత పోతుందో, అంతా కూడా అవసరం లేదు, చాలా లాజిక్తో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొంతమంది ఎలా చేస్తారు దీన్ని, ఇంకొంతమంది ఎలా చేస్తారంటే చిన్న లాజిక్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 1/3 మధ్య గ్యాప్ ఎంత ఉందో చూసుకుంటారు ఫ్రెండ్స్. 1/3 మధ్య గ్యాప్ వచ్చేసి ఇక్కడ 2 ఉంటుంది ఫ్రెండ్స్. 2/7 మధ్య గ్యాప్ అంటే 7లో 2 అంటే గ్యాప్ వచ్చేసి 5 ఉంటుంది. 5/9 మధ్య గ్యాప్ వచ్చేసి 4 ఉంటుంది ఫ్రెండ్స్. 4/3 మధ్య గ్యాప్ వచ్చేసి 1 ఉంటుంది ఫ్రెండ్స్. 3/5 మధ్య గ్యాప్ వచ్చేసి 2 ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గ్యాప్స్ని తీసుకొని ఈ గ్యాప్స్కి మళ్ళీ ఎల్సీఎం కడతారు. అంటే 2, 5, 4, 1, 2 ఎల్సీఎం అంటే ఇది ఇక్కడ 2ని కట్ చేస్తారు, ఎందుకని 4లో పోతుంది. అంటే స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్లు అంటే అదొక ఎల్సీఎంలో అది ఒక షార్ట్ కట్ మనందరికీ తెలుసు. ఫైనల్గా 5 4 జారు కాబట్టి మనకి 20 అనేది ఎల్సీఎం అవుతుంది. తర్వాత ఇక్కడ ఈ 2 అనేది ఎన్నిసార్లు పోతుంది, 10 టైమ్స్ పోతుంది కాబట్టి 10ని ఇట్లా చేస్తారు. ఇది కొంచెం ఇంకా ఫాస్ట్గా చేసే విధానం, ఇది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరు ఎలా ఏ విధంగా చేస్తారనే దాన్ని మనం టైం చూసుకుంటూ ఎక్కడ తక్కువగా ఉండే లాజిక్ ఉందని చెప్పుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా అవసరం లేదు. మరి ఇంకేంటి సార్, ఇంకా లాజిక్స్ ఉన్నాయి ఏంటంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకునేది అంతా ఎందుకు ఫ్రెండ్స్. 1/3 మధ్య గ్యాప్ వచ్చేసి 2 కదా ఫ్రెండ్స్, 2 ఇక 2 రాశాను నేను. తర్వాత 2/7 మధ్య గ్యాప్ వచ్చేసి ఇక్కడ 5 కదా. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాసుకోండి ఫ్రెండ్స్, అట్లా కూడా కాదు. చూడండి దీన్ని ఎట్లా రాస్తారండి ఫ్రెండ్స్, ఇక్కడ 1/3 ఉంది కదా ఫ్రెండ్స్. 1/3 అంటే గ్యాప్ ఇక్కడ 2 కాబట్టి దీన్ని 1/2 అంటే 3లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 2 అట్లా 1/2 ఈ 2/7 ఎలా రాస్తారంటే 2 ఈ రెండింటి మధ్య గ్యాప్ 5 కాబట్టి 2/5. 5/9 ఎలా రాస్తారంటే 5 ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత అంటే 4 రాయండి. ఈ 4/3 మధ్య గ్యాప్ అంటేనేమో 4/4 - 3 అంటే 1. అంటే గ్యాప్ని డినామినేటర్లో రాసుకోవాలి, న్యూమినేటర్ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. అది చిన్న లాజిక్. తర్వాత 3/5 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 దాని గ్యాప్ వచ్చేసి 2 ఇట్లా రాసుకొని పాయింట్గా 1/2 అంటే ఏంది ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు రూపాయల సగం ఎంత 0.5 ఫినిష్. 2/5 ఉంది ఫ్రెండ్స్. అంటే 2ని 5తో డినామినేట్ చేస్తాం అంటే 0.4 వస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్. అంటే 5 4 20 కాబట్టి అంతే ఈజీ. అంటే తర్వాత 5/4 ఫ్రెండ్స్. 5/4 అంటే 5లో 4 భాగాలు అంటే ఫ్రెండ్స్ 4 రూపాయలు 0.4 పావలాలు అంటేనేమో 0.5 అంటే 1.05 అంతేనా ఫ్రెండ్స్. 5/4 అంటేనేమో 4 రూపాయలు అంటేనేమో 1 రాశాను, 4 పావలాలు మరి 4 పావలాలు అంటేనేమో ₹1 వస్తుంది కాబట్టి అంటే 4 + 1 రూపాయి వస్తుంది కాబట్టి 1.05 అట్లా. తర్వాత వచ్చేసి ఫైనల్గా ఇంకేముంది ఫ్రెండ్స్ 4 లానే రాస్తాము. 3/2 కూడా ఈజీగా రాయొచ్చు. అంటే 2తో డినామినేటర్ అంటే ఇట్లా నంబర్స్ మనం పాయింట్లలో తీసుకొని అసెండింగ్ ఆర్డర్లో ఈజీగా రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇందులో ఏది స్మాల్ ఏది కొంచెం పెద్దది అలా అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే కొంచెం ఈజీ. అంటే ఎల్సీఎం అనేటటువంటి మెథడ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇట్లా పాయింట్లలో ఇది జనరల్గా చిన్నప్పటి నుంచి మనం చేసుకుంటూ వస్తాం కాబట్టి ఈ లాజిక్ ఈజీ అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇట్లాంటి ఈ లాజిక్స్ అన్ని ఈ వీడియో విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతగా యూజ్ అవుతుంది అనేది మరి మీకు నిజంగా యూజ్ అయితే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటటువంటి ఆ లైక్ అనేది మరి నాలో ఇంకొంచెం ఇంట్రెస్ట్ కలిగి ఉన్నటువంటి టోటల్ మ్యాథ్స్ని కూడా మీకు యూట్యూబ్లోనే ఫ్రీగా అందించడానికి మ్యాక్సిమం మరి అందించడానికి ట్రై చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి మిత్రులు మరి ఎవరైనా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఎట్లా చేయొచ్చు ఇది ఈజీ, ఇక మీకు ఒక అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి x² + x - 20/x - 4 దట్ ఈక్వల్స్ టు x - a. x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -4 అయినా ఏ అన్నాడు. అంటే తెలంగాణలో జరిగినటువంటి అన్ని సెషన్లలో వచ్చినటువంటి బిట్స్ని నేను తీసుకొని ఇలా లాజిక్గా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏం చేస్తారు ఫ్రెండ్స్, దీనికి లాజిక్లు మ్యాజిక్లు ఏమి లేవు కానీ జనరల్గా దీని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి అంతే. ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, x² + x - 20ని ఎలా రాస్తామంటే ఫ్రెండ్స్ x² మరి ఇక్కడ 20ని 5 4 జారు కాబట్టి +5x - 4x - 20 రాస్తాం.
పైన న్యూమినేటర్లో కామన్ ఫ్రెండ్స్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5 వస్తుంది, -4 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 5 వస్తుంది. డినామినేటర్లో ఎక్స్ -4, న్యూమినేటర్లో ఎక్స్ -4 అవి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఎక్స్ ప్లస్ 5 ఉంటుంది న్యూమినేటర్లో. ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు దట్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఏ ఉంటుంది, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఏ ఈజ్ ఈక్వల్ మైనస్, అది కామన్ కట్టే కాబట్టి మైనస్, అంటే ఏ విలువ ఎంత అంటే -5. అంటే దీన్ని మనం చేయడానికి ఫ్యాక్టర్స్ కనుక్కునేటటువంటి విధానం ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ ఫ్యాక్టర్స్ని ఎట్లా మరి డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసేటటువంటి విధానం ఇక్కడ చేయకూడదు, ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఫ్యాక్టర్స్ కొంచెం నేర్చుకోండి నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా, దాని మీద బిట్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అదొకటి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీ. 9 కేజీల మామిడికాయలు 288 రూపాయలైనా 4/3/4 4/3 కేజీల మామిడికాయలు ధర ఎంత అన్నాడు. దీన్ని చూడగానే చాలామంది మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా టక్కన 9 కేజీస్కి 288 అయితే 3/4 కేజీస్కి, అంటే దీన్ని ఏం చేస్తారు, ఈ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, దీన్ని ఏం చేస్తారంటే మన అపక్రమ భిన్నంలోకి చేంజ్ చేస్తారు. 4 × 16 16 + 3 అంటే 19/4కి ధర ఎంత అని 19/4/9 రాసి ఇంటూ 288 వేస్తే కట్ చేసి రకరకాలుగా చేస్తూ ఉంటారు. అది అంత అవసరమా ఫ్రెండ్స్ను? తక్కువ టైం ఉన్నప్పుడు నేను చెప్పే లాజిక్ చాలా ఈజీ. ఎప్పుడైనా మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే చాలాసార్లు అడుగుతూనే ఉన్నారు, మీరు గమనించండి. 3/4 కావచ్చు, 9/2 కావచ్చు, ఇట్లా డినామినేటర్లో ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో మ్యాక్సిమం 99.99% డినామినేటర్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉంటుందో మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో పోయేదే ఆన్సర్ ఫ్రెండ్స్. అంటే కనీసం నాకు తెలిసి 50-50లోకి అనుతారు. 2 ఆప్షన్ మాత్రం ఈజీగా మనం ఎగరేయచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన దాంట్లో మన అడిగాడు, అంటే ఇక్కడ డినామినేటర్లో 4 ఉంది కాబట్టి 4 పోయేదే ఆప్షన్. 4 ఎక్కడైతే ఆప్షన్లో పోతుందో అదే రైట్ ఆన్సర్. అంటే టైం ఉంటే చేయండి ఫ్రెండ్స్. టైం లేని టైంలో కొట్టివేతలు రానటువంటి నాన్ మ్యాథ్స్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇది ఈజీ కదా. 4 టేబుల్ అందరికీ వచ్చు కదా ఫ్రెండ్స్. 4 టేబుల్ అనేది 151లో పోతుందా ఫ్రెండ్స్? 4 కదా, పోదు. ఇది 151లో పోదు. మరి 4 టేబుల్ అనేది 152లో పోతుంది కదా ఫ్రెండ్స్. ఎట్లా 4 3 = 12, ఇంకా 32 ఉంటుంది, అంటే 4 8 = 28. అంటే 4 టేబుల్ 152లో పోతుంది కాబట్టి 152 రైట్ ఆన్సర్. 151లో 4 టేబుల్ పోదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇట్లాంటి లాజిక్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఫ్రెండ్స్ మ్యాక్సిమం చాలా ఈ లాజిక్స్ అనేవి టెక్నిక్స్ అనేవి మీకు ఈజీగా ఉంటే మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి 3rd క్లాస్ నుంచి 8th SGT వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పర్ఫెక్ట్గా చూసుకోండి. ఈ లాజికల్ని అప్లై చేయండి. 9th 10th మీకోసం నేను ఇక టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా లైన్ టు లైన్ బిట్ని ఎక్స్ట్రాడినరీ పెద్దగా చేయకుండా చూడగానే ఇట్లాంటి లాజికల్ అనమాట టక్కున చేసేటటువంటి ఆ లాజికల్తో మీ ముందు త్వరలో స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. ఆ మ్యాథ్స్ని కూడా స్టార్ట్ చేసేటటువంటి అవకాశం చూస్తున్నా ఫ్రెండ్స్. నేను త్వరలోనే దాన్ని స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్. తర్వాత ఇది చూడండి, 2 × 3 of x - 2 దట్ ఈక్వల్స్ టు 7x దెన్ x వాల్యూ అన్నాడు ఫ్రెండ్స్. జనరల్గా చేసేటటువంటిది. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఉన్న విలువను అందరూ సబ్స్టిట్యూషన్ చేస్తారు. సబ్స్టిట్యూషన్ చేస్తే ఏంటంటే ఈజీ, ఎందుకని ఇక్కడ 2 × అలానే ఉంచండి 3 × x - 2లో, అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇలా, అంటే మ్యాథ్స్ వాళ్ళు అయితేనేమో జనరల్గా ఏం చేస్తారు 3 × x 3x - 3 3 2 = 6 రాసి 3x అని తీసుకెళ్తే మరి మైనస్ అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే x వాల్యూ వస్తుంది. ఒకవేళ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అదంతా చేసేటటువంటి ఆలోచన రానప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే -12ని ఈ ఎక్స్ ప్లేస్లో -12 రాసామనుకోండి ఫ్రెండ్స్. -12 - 2 అంటే ఏమో -14. ఇక 2 ఉంది, ఇవన్నీ మల్టిప్లై చేయటమే. తర్వాత 14 3 = 52 52 × 2 = అంటే దాన్ని తర్వాత 7 × -12ని ఈ రెండింటిని కనుక మనం ఈక్వల్, అంటే రెండు ఈక్వల్గా ఏ నెంబర్ అయితే వస్తుందో అదే మనకి రైట్ ఆన్సర్. అంటే దీనికి అంతటికంటే కూడా ఈ సబ్స్టిట్యూషన్ చేసే దానికంటే కూడా జనరల్గా మ్యాథ్స్ వాళ్ళు చేసే జనరల్ ప్రొసీజర్ని చూసారు ఫ్రెండ్స్. జనరల్గా చేస్తేనే ఈజీ అనుకుంటాను నేనైతే. కొన్ని జనరల్గా మనం చేస్తేనే స్పీడ్గా ఆన్సర్లు వస్తాయి. జనరల్గా చేసుకుంటే ఇలాంటివి వస్తాయి. దీన్ని సబ్స్టిట్యూషన్ చేసి ఇంకా కన్ఫ్యూజ్ అయ్యే దానికంటే కూడా నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అంతే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా -10, -10 -of -18 + 36 of -3 of -97 అన్నాడు ఫ్రెండ్స్. మరి దీన్ని ఇది పెద్ద కష్టమైంది ఏమి కాదు. కొంచెం ఒకవేళ కనుక ఇలా, ఇది ఈజీనే. ఇలా కాకుండా కొంచెం పెద్ద నెంబర్లు ఇచ్చి కొంచెం ఎక్స్ట్రాడనరీగా ఇచ్చినప్పుడు అప్పుడు మీరు డిజిటల్ సమ్ని యూజ్ చేసుకోండి. డిజిటల్ సమ్ చాలా ఈజీ. అంటే ఉన్న నెంబర్స్ అన్నింటిని యాడ్ చేసుకుంటూ సింప్లిఫై చేస్తే -3 వస్తుంది. డిజిటల్ సమ్ కూడా చేసుకోవచ్చు. లేదా జనరల్ అయితేనేమో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. -× ఏమవుతుందని ప్లస్ అవుతుందనే కాన్సెప్ట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం అలాంటివి తెలుసుకోవాలి ఫ్రెండ్. -× ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, అగైన్ ఇక్కడ -× ప్లస్ అవుతుంది. ఇట్లా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని ఇట్లాంటి లాజికల్గా ఇస్తుంటాడు. కానీ ఫ్రెండ్స్ కొంచెం పెద్ద నెంబర్లైన దీనైనా మీరు డిజిటల్ సమ్ని యూజ్ చేసుకోండి. 1 + 0 అంటేనేమో 1 వస్తుంది, 1 + 8 అంటేనో 9 వస్తుంది, 3 6 అంటేనో 9. ఆ డిజిటల్ సమ్ని యూజ్ చేసి దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ అదే వస్తుంది ఫ్రెండ్స్. అంటే తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 2:5 అన్నాడు. అంటే ఫస్ట్ ఏమో ఫాదరు, రెండోదేమో సన్. 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 22:43 అన్నాడు ఫ్రెండ్స్. అయినా కొడుకు వయసు అంటాడు, రేపు తండ్రి వయసు అంటాడు, కొడుకు తండ్రి వయసుల నిష్పత్తి అంటాడు, తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి అంటాడు. ఇక్కడ మనం అడిగింది కొడుకు సన్ ఏజ్ అన్నాడు ఫ్రెండ్స్.
కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఇక జనరల్ ప్రొసీజర్లోకి వెళ్తారు. జనరల్ ప్రొసీజర్ అంటే ఏమో 2:5ని 2x ప్లస్ 2x, 5x లాగా తీసుకొని 8 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 8 years కాబట్టి 2x ప్లస్ 8 బై 5x ప్లస్ 8 దట్ ఈక్వల్స్ టు 22/43 రాసి క్రాస్ మల్టిప్లై చేసి మొత్తానికి గందరగోళంగా ఎక్స్ విలువను కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. ఒక ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ విలువను తీసుకెళ్ళి మనం ఈ తండ్రి కొడుకులు ఆ 2x, 5xలో సబ్స్టిట్యూషన్ చేస్తే వస్తుంది. అదంతా చేయకుండా కొంతమంది ఎలా చేస్తారు, ఈ 2:5ని 2:5 రాసుకుంటారు, 22:43 రాస్తారు. ఈ రెండింటి డిస్టెన్స్ ఈక్వల్గా చేసుకొని 8 years తర్వాత కాబట్టి ఈ రెండింటి మధ్య గ్యాప్ తీసుకొని అదొక లాజిక్గా చేస్తారు. అసలు అదంతా కాదు ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా చేసేటటువంటి మరి లాజిక్స్ ఇందులో ఈజీగా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ వాడు ఏమన్నాడు, కొడుకు వయసు అన్నాడు కదా ఫ్రెండ్స్. ఇక్కడ పైన చూడండి, ఇది ఫాదర్ ఏజ్, ఇది సన్ ఏజ్. కొడుకు సన్ ఏజ్ ఎంత అన్నాడు, 5 అన్నాడు. సన్ ఏజ్ 5 అన్నాడు కాబట్టి మనకున్నటువంటి 4 ఆప్షన్లలో 5 ఎక్కడైతే పోతుంది అదే ఆన్సర్గా, అంతే కదా ఫ్రెండ్స్. కొడుకు వయసు అన్నప్పుడు కొడుకు వయసు ఆ నెంబర్ పోయేదే కదా ఆన్సర్. కాబట్టి 5 ఎక్కడ పోతుందనే చూద్దాం. ఇక్కడ 64లో 5 పోదు, 35లో 5 పోతుంది. ఒకవేళ అలా కూడా కాదు, అక్కడ కూడా 2 ఆప్షన్లు మిగిలి ఉన్నాయి అనుకుందాము, రెండిట్లో 5 టేబుల్ పోతుంది అనుకుందాము. ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. 8 years తర్వాత అన్నాడు. 8 years తర్వాత అంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో 8ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. 35 ఉంది, ఈ 35కి యాడ్ చేద్దాం 8 ప్లస్ 5 అంటేనేమో 14 కాబట్టి 14 రాయండి. 3 + 1 అంటేనేమో 43. అంటే 43 అనేది ఎక్కడైతే అంటే 43 టేబుల్ పోయేది. అంటే ఇక్కడ 43 అనేది ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింది కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 35 అనేది మనకు తెలుస్తుంది. అంటే ఫస్ట్ దాన్ని చూస్తేనేమో 2 ఆప్షన్లు ఎగిరిపోతాయి. ఇక సెకండ్ స్టెప్ అంటే మ్యాక్సిమం ఎస్జిటి వాళ్ళకైతే ఫస్ట్ స్టార్టింగ్లో పోయేదే ఆన్సర్ ఇస్తారు. కొంచెం హార్డ్గా ఇచ్చినప్పుడు సెకండ్ స్టెప్ని చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా ఈజీగా చేసుకునేటటువంటి మరి ఆ లాజిక్స్తో మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇంకా చూద్దాం. 15,625 యొక్క 5 యొక్క ఘాతం విలువ అనగానే మ్యాథ్స్ వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాథ్స్ చేస్తున్నటువంటి చేయి కాబట్టి 15,625 15,625 పెట్టేసి 5 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది, 5 3 జారు 5 1 జారు ఇట్లా టక్క 5 టేబుల్ చేసి మళ్ళీ 5 టేబుల్ ఎలా 5 టైమ్స్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా ఆన్సర్ వస్తుంది 5/6 వస్తుంది. అంటే 5 అనేది 6 times పోతుంది కాబట్టి అదంతా ఎందుకు ఫ్రెండ్స్, డిజిటల్ సమ్ ఉంది కదా, డిజిటల్ సమ్లో చేయండి, అంత ఈజీగా ఉంటుంది. అదంతా ఎందుకు ఫ్రెండ్స్, చాలా చూడగానే మీకు 1 5 6 2 8 ఉంది ఫ్రెండ్స్. దీన్ని డిజిటల్ సమ్ అంటే డిజిటల్ సమ్లో ఎక్కడైతే 9 వస్తుందో దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 6 2 8 8 + 1 9 క్లోజ్ తీసేయండి. ఇక 5 + 5 అంటేనేమో 10ని యాడ్ చేస్తే 1 కాబట్టి డిజిటల్ సమ్ 1 వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో 1 ఎక్కడైతే వస్తుందో అదే ఆన్సర్ కదా. ఇప్పుడు 1 యాడ్ వస్తుంది చూద్దాము. 5/6 అంటేనేమో 5ని 6 times చేయాలి. అంటే 5 × 5 × 5 మీ మైండ్ సెట్లోనే ఉంచుకోండి, ఇట్లా 5 × 5 × 5 అని, అంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా 5 ఇట్లా మల్టిప్లై 5 5 జార్ అంటేనేమో ప్లస్ ఫ్రెండ్స్ 25ని యాడ్ చేస్తే మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే 7. అంటే ఇక్కడ కూడా ఈ రెండింటికి కూడా 7 వస్తుంది ఫ్రెండ్స్, ఆ రెండింటికి కూడా 7 వస్తుంది. 7 జార్ అంటేనేమో మళ్ళీ 49 అంటేనేమో 13 అంటేనేమో మళ్ళీ డిజిటల్ సమ్ 4 వస్తుంది. 4 × ఇక్కడ 7 ఉంది కాబట్టి 4 7 జార్ 28కి మళ్ళీ డిజిటల్ సమ్ ఎంత ఫ్రెండ్స్, 10 కదా. 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత ఫ్రెండ్స్, 1 కదా. అంటే మీకు ఒక కాన్సెప్ట్ ఆ ఐడియా ఉంటే, డిజిటల్ సమ్ చేసేటటువంటి ఆ ఐడియా మీ బ్రెయిన్లో ఉంటే ఇదంతా చేయనవసరంలా. 5 5 జార్ 25 7 7 అంటే టక మీ బ్రెయిన్లో స్టెప్స్ కూడా ఏనవసరం, ఫైనల్గా 1 వస్తుంది కాబట్టి 5/6 అంతేగాని ఫ్రెండ్స్. ఇక దీన్ని మనకు వచ్చని ఆ పేపర్ మీద చేసేటటువంటి లాజిక్స్ అలా ఫాలో అవ్వద్దు ఫ్రెండ్స్. ఓల్డ్ విధానానికి మీరు స్వస్తి పలకండి, పెన్ యూజ్ చేయకూడదు. మ్యాక్సిమం మ్యాథ్స్ అంటే బుర్రతో బ్రెయిన్తో ఆలోచించాలి. అంటే ఇట్లాంటి విధానాలు తెలిస్తేనే ఫ్రెండ్స్, తెలియకపోతే మనం పెన్ను జనరల్ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లంబ కోణ త్రిభుజంలో భుజాలు x, సేమ్ ఇంతకుముందే చెప్పాను నేను, x + 1, x + 2 అయినా x విలువ ఎంత అన్నాడు. ఇది కూడా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ 1, 2 అంటేనేమో 3, ఆ రెండింటిని యాడ్ చేస్తే 3 వచ్చింది. 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏదైతే ఆడ్ నెంబర్ అవుతుందో అదే ఆన్సర్. కానీ ఇక్కడ 2 ఆడ్ నెంబర్ లేదు ఫ్రెండ్స్, 5 3. అందుకని మీకు ఇట్లా 2 ఇచ్చినప్పుడు కనీసం ఇంకొకటి 8 కానీ 6 కానీ యాడ్ ఒకటి ఇస్తాడు ఫ్రెండ్స్. కనీసం మనం 50-50లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఇది ఒక లాజిక్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ త్రిభుజాన్ని నిర్మించడానికి కావాల్సిన కొలతల సంఖ్య ఎన్నిసార్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్. త్రిభుజం అంటాడు, చతుర్భుజం అంటాడు, చతురస్రం అంటాడు, సమాంతర చతుర్భుజం అంటాడు, తర్వాత ట్రిపీజియం అంటాడు, ఏదైనా అనొచ్చు. ఇట్లాంటివి కొలతలు నిర్మించేటప్పుడు ఆ కొలతల సంఖ్య ఎంత అనడానికి కన్ఫ్యూజ్ అవసరం లేదు ఫ్రెండ్స్, వాటిల్లోనే ఆన్సర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు త్రిభుజం అనగానే మనకు త్రిభుజానికి 3 భుజాలు కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రాంబస్ని నిర్మించాలంటే రాంబస్లో రా ఉంది కాబట్టి రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి, ఇంతే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకా అన్నీ చెప్తాను. దీనికి కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు గతంలో నేను ఒక వీడియోలో చెప్పాను, చిన్న ఒక హాస్యంగా ఒక కోడ్ పెట్టా ఫ్రెండ్స్. అన్నింటికి చతురస్రం, రాంబస్ ఇవన్నీ కూడా మనకి కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్ చెప్పా ఫ్రెండ్స్. అదేంటంటే మరొకసారి మీకు గుర్తు చేస్తాను నేను. అదేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామందికి తెలిసి ఇది చెదీర త్రిష టచ్ అనమాట. టచ్ కానీ మన ఇష్టం, మనం ఎట్లయినా అనుకో. చెదీర త్రిష టచ్ అనుకోండి. దీని నంబర్స్ ఎలా ఇచ్చుకోవాలంటే 1 2 2
9345 అంటే ఇది ఒక మొబైల్ నెంబర్ లాగా చెదిర త్రిష టచ్ అంటే చెదిరిన త్రిషాని టచ్ చేస్తే నంబర్ ఏంటంటే 122 ఫ్రెండ్స్ 122 అంటే ఏంటి ఇక్కడ చా అంటేనేమో చతురస్రానికి ఒకటి కావాలి అంటే ఒక్క మెజర్మెంట్ ఉంటే సరిపోతుంది, ఒక్క కొలత ఉంటే సరిపోతుంది. దీర్ఘాల రా ఉంది కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. రాంబస్లో రా ఉంది కాబట్టి 2 అంటే 2 సౌష్ఠవ రేఖలు 2 సేమ్ సౌష్ఠవ రేఖలు మరి కొలతల సంఖ్యలు కూడా ఈక్వల్గా ఉంటాయి దీర్ఘ చతురస్రానికి రాంబస్ ఫ్రెండ్స్. 3 అంటేనేమో త్రిభుజానికి 3 అందులోనే ఉంది. సా అంటేనేమో పారలగ్రామ్ సమాంతర చతుర్భుజానికి వచ్చేసి 3నే. టే అంటేనేమో ట్రిపిజం దీన్ని సమలంబ చతుర్భుజం అంటారు దానికి 4. మరి టచ్లో చా అంటేనేమో చతుర్భుజానికి అత్యధిక కొలతలు వచ్చేసి చతుర్భుజం ఫ్రెండ్స్ 5. అంటే చెదిరిన త్రిషాన్ని టచ్ చేస్తే మొబైల్ నెంబర్ 1223345 అనే నెంబర్ కనుక చాలామందికి తెలుసు, చాలామందికి దీని మీద ప్రాక్టీస్ ఉంది. తెలియనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో దీని ఒకసారి ఎక్కడైనా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అదొకటి చాలా ఈజీ. తర్వాత ఇక్కడ చూడండి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం 64 × 3 సెంటీమీటర్లైన దాని చుట్టుకొలత పెరిమీటర్ అడిగారు ఫ్రెండ్స్. అంటే ఈక్వల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా 64 దీన్ని ఇక జనరల్గా మ్యాథ్స్ వాళ్ళు అయితే దీన్ని టకటక చేసేస్తారు. ఇట్లా సంభావ త్రిభుజం అనంలోనే ఒక చెయ్యి ఆగదు. √3/4 × a² = 64 × √3 రాస్తారు. అప్పుడు √3 ఎగిరిపోతుంది. ఫైనల్గా a² = 64 × 4 రాస్తారు. a then 64 అంటేనేమో 8 × 2 అంటే a 8 2 అంటేనేమో 16. అడిగింది సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అన్నాడు. చుట్టుకొలత అంటేనేమో 3a కాబట్టి 3 × 16 16 3 16 3 మరి 84 కాబట్టి 84 అని టక్కన సారీ ఫ్రెండ్స్ 48 కాబట్టి 48 అని టక్కన పెట్టే ఇట్లా మ్యాథ్స్ వాళ్ళు చేస్తారు. ఓకే, మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి √3/4 × a² అనే ఫార్ములా తెలియకపోతే, ఒకవేళ తెలిసిన ఈ ప్రొసీజర్ చేసే విధానం తెలియకపోతే ఏంటంటే దీన్ని కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 64 × √3 అనే దాంట్లోనే లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఈ 64 × √3 అనేటటువంటి దాంట్లో ఈ √3ని కాసేపు మనం పక్కన పెడితే 64 అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే సరి సంఖ్య బేస్ సంఖ్య అంటే 64 అనేది సరి సంఖ్య అంటేనేమో ఈవెన్ నెంబర్ సరి సంఖ్య అంటే మనకున్నటువంటి 4 ఆప్షన్లో ఖచ్చితంగా అది ఈవెన్ నెంబర్ అయి ఉంటుంది అంతే. అంటే √3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఫైనల్గా మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఈవెన్ నెంబర్ కాబట్టి 45 అనేది ఈవెన్ నెంబర్ కాదు 40. కనీసం ఫ్రెండ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇట్లాంటి చిన్న లాజిక్ నేర్చుకుంటే మీకు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఓ ఆ లాజిక్ అనేది మనకి ఇక్కడ చాలా ఈజీగా మనకి యూజ్ అయింది అనేటటువంటి. ఎందుకంటే ఒక్క అర బిట్టు కదా ఫ్రెండ్స్ మన లైఫ్ని మార్చేది. ఇవన్నీ నేర్చుకోవడంలో తప్పలేదు కదా, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి చూడగానే చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళగా ఈ బిట్టిని పక్కన పెట్టేసి ఇంకో బిట్టి దగ్గరికి వెళ్తారు. మ్యాథ్స్ వాళ్ళు కూడా దీన్ని తగులుకొని ఎలా చాలా చేస్తారు. ఇప్పుడు సగటు అనగానే మనకు యావరేజ్ అనంలోనే మనకు తెలుసు రాసులు మొత్తం రాసుల సంఖ్య వేస్తారు వేసి దాన్ని కూడుకుంటూ ఉంటారనమాట. అదంతా ఎందుకు ఫ్రెండ్స్, జనరల్గా ఒక స్టెప్ వేయండి, అక్కడ డిజిటల్ సమ్ని యూజ్ చేయండి. నేను చేస్తా చూడండి, వీటన్నింటినీ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. రాసిన తర్వాత ఫ్రెండ్స్ మనం జనరల్గా ఇలా డిజిటల్ సమ్ని ఇలా రాస్తాం కదా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ 8 + 6 అంటేనేమో 14 14 + 4 అంటేనేమో ప్లస్ మరి 18 వస్తుంది. 18 + 1 అంటేనేమో 19 19 + 6 అంటేనేమో 25 ఫ్రెండ్స్. 25 యొక్క డిజిటల్ సమ్ ఫైనల్గా ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ 7 అంటే మనకి ఇక్కడ 7 + p దట్ ఈక్వల్స్ టు 7 × 5 మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 7 5 = 35 అని మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే 8 కదా ఫ్రెండ్స్. అంటే ఫైనల్గా మనకు ఫైనల్గా ఇక్కడ రాస్తున్నాను ఫ్రెండ్స్ p = 8 - 7 × 1 అంటే డిజిటల్ సమ్ మనకి ఎక్కడైతే 1 వస్తుందో అదే కదా ఆన్సర్. చూద్దాం ఇక్కడ దీంట్లో చూస్తే 1 + 9 అంటేనేమో 10 యొక్క డిజిటల్ సమ్ 1 కాబట్టి ఇది రైట్ ఆన్సర్. తర్వాత ఇది చూద్దాం 1 + 8 అంటేనేమో 9 ఇక్కడ 1 రావట్లేదు అంటే మనకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ మన అట్లా ఆ నెంబర్స్ రాసిన మొత్తం బై రాసుల సంఖ్య రాస్తాం. అయినప్పటికీ అవన్నీ కూడుకుంటూ అవన్నీ చేసే బదులు డిజిటల్ సమ్ అయితే కొంచెం మన క్యాల్కులేషన్ అనేది ఫాస్ట్గా అవుతుంది అనేటటువంటి ఆలోచన. నేనైతే డిఎస్సి అప్పుడు ఈ విధానాన్ని ఎక్కువగా యూజ్ చేశాను. సెంట్ పర్ఫెక్ట్గా నేను మ్యాచ్ చేయగలిగాను అంటే మరి నాకు ఈ లాజిక్స్ ఇవన్నీ నాకు యూజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఏదో ఒక చోట ప్రతి సందర్భంలో నాకు యూజ్ అయింది కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనేటటువంటి నమ్మకంతో ఇవన్నీ మీరు చూసే ఉంటారు. చాలా యూట్యూబ్లో చాలామంది చెప్తూనే ఉన్నారు. అన్నీ వినండి, అన్నీ చూడండి. మీకు ఇష్టమైంది మాత్రం ఖచ్చితంగా యూజ్ అయితే మాత్రం నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇదొక లాజిక్. తర్వాత చూద్దాం, ఒక వ్యక్తి 10 నిమిషాలలో 3/5 వంతు పనిచేశాడు. అయినా 1/3 వంతు ఎన్ని నిమిషాలలో పనిచేస్తాడని ఇచ్చాడు ఫ్రెండ్స్. దీన్ని చూడగానే చాలామంది 10 నిమిషాలంటే 10 మినిట్స్ చిన్న డాష్ పెట్టి ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్ 3/5 కాబట్టి 3/5 రాస్తారు. తర్వాత 1/3 వంతు అంటే 1/3కి మరి ఎంత అని ఇచ్చినప్పుడు ఇదంతా రాసి 1/3/3/5 కట్ చేసి ఎన్ని చేస్తూ ఉంటారు. అదంతా కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, ఇంతకుముందే చెప్పాను మీకు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా డినామినేటర్లో నెంబర్ కనిపిస్తే ఇట్లా ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు డినామినేటర్ ఏదైతే ఉంటుందో అది ఏ ఆప్షన్లో అయితే పోతుందో మ్యాక్సిమం అదే కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇది మర్చిపోకండి ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా. అంటే 3 టేబుల్ ఎక్కడైతే పోతుందో చూద్దాం ఫ్రెండ్స్. 3 టేబుల్ పోయే ఆప్షన్ ఇక్కడ 5/4/8 అన్నాడు. 5/4/8లో ఈ 8లో 3 టేబుల్ పోదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. 5/5/9లో 9లో 3 టేబుల్ పోతుంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. అంటే మీకు డౌట్ రావచ్చు ఇంకొకటి ఉంటుంది కదా సార్ అంటే కనీసం 50-50లోనికి వస్తాం కదా. జనరల్గా చేస్తే ఓకే, టైం ఉన్నప్పుడు చేయండి క్యాల్కులేషన్.
అంటే ఒక్కొక్కసారి ఏమో ఫ్రెండ్స్ 3 ఆప్షన్లో పోకుండా ఒకటే కనుక పోయేది ఇస్తే ఎస్జిటి వాళ్ళకి చాలా అలానే ఇస్తున్నాడు కాబట్టి ఎస్జిటి వాళ్ళని ఎక్కువగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని ఇట్లాంటి లాజిక్లు ఇస్తారు కాబట్టి ఫటాఫట్ మీకు ఏ కాన్సెప్ట్ తెలియకపోయినా ఈ లాజిక్లు కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అవన్నీ నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా తర్వాత త్రిభుజాన్ని నిర్మించడానికి మరి ఏ కొలతలు కావాలని ఇట్లాంటివి మొన్న తెలంగాణ టెట్ ఏపీడిఎస్లో చాలా అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని నేర్చుకోవడానికి జనరల్గా ఏంటంటే ఏవైనా 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుంది, ఏవైనా 2 భుజాల భేదం 3వ భుజం కంటే తక్కువ ఉంటుందనే కాన్సెప్ట్ ఉంటుంది. అవన్నీ చేసుకుంటూ పోనవసరం లేదు. ఒక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ మోడ్లెస్ ఏ మైనస్ బి లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ మోడ్లెస్ ఏ ప్లస్ బి. ఏ అంటేనేమో ఫస్ట్ నెంబర్, బి అంటేనేమో సెకండ్ నెంబర్ తీసుకోండి అంతే ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ అంటేనేమో సి తీసుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను ఈ డీని చేశాను. నేను ఇక్కడ చూడండి ఈ 5, 7, 13 వాడు ఏమన్నాడంటే ఫ్రెండ్స్ ఇక్కడ నిర్మించలేని కొలతలు అన్నాడు. అంటే పైన వచ్చినటువంటి 3 ఆప్షన్లతో నిర్మించవచ్చు, ఇది నిర్మించలేము అనేది ఉంది. దీన్ని మనం చెక్ చేద్దాం ఒకసారి. అంటే మోడ్యులస్ ఏ మైనస్ బి అంటేనేమో దిస్ ఈజ్ ఏ బీసీ కదా ఫ్రెండ్స్. ఏ మైనస్ బి అంటేనేమో 5 - 7 లెస్ దెన్ సి అంటేనేమో ఇక్కడ 13 లెస్ దెన్ మళ్ళీ రెండింటిని యాడ్ చేయాలి. 5 + 7 అంటేనేమో 12 డైరెక్ట్గా వేసా ఫ్రెండ్స్. 5 - 7 అంటేనేమో మోడ్యులస్లో మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది కాబట్టి 2 లెస్ దెన్ 13 లెస్ దెన్ 12. ఇది రాంగ్ కదా ఫ్రెండ్స్. ఎందుకంటే 13 కంటే 2 లెస్ దెన్ చిన్నదే, కానీ 12 కంటే 13 చిన్నది కాదు కదా, స్మాల్ నెంబర్ కాదు కదా. అంటే ఇది నిర్మించలేము. పైన ఉన్నటువంటి 3 ఆప్షన్లు నిర్మించగలం. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అంటే ఫస్ట్ 2 నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి, లాస్ట్ ఏం చేస్తారంటే యాడ్ చేయండి, మిడిల్లో ఆ సి నెంబర్ వేయండి. ఆ సీక్వెన్స్ అనేది కరెక్ట్గా వస్తేనేమో త్రిభుజాన్ని నిర్మించవచ్చు. సీక్వెన్స్ అనేది రాంగ్ అయితే మాత్రం త్రిభుజాన్ని నిర్మించలేము. అదొకటి తెలియనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో దాన్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని మీద బాగా అడుగుతున్నారు ఫ్రెండ్స్ అంతే. తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, 100 మీటర్లు 50 మీటర్లు కొలతలు గల దీర్ఘ చతురస్రాకార పొలం చుట్టూ కంచె వేయడానికి 1 మీటర్కు 20 రూపాయలు ఖర్చు అయితే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు. దీనికి ఇది చూడగానే నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఎక్కువగా మ్యాథ్స్ వాళ్ళు టకటగా చేస్తూ ఉంటారు. దాని పెరిమీటర్ అడిగాడు ఫ్రెండ్స్. దాని చుట్టూ అన్నాడు కాబట్టి 2 + L + B. L అంటే 100 + 50 నోట్తో చేసేది 150 రాస్తాం. అంటే 2 × 150 300 300 × 6 ఎంత 600. ఓకే, చిన్నవి కాబట్టి చేయగలం. ఒకవేళ రేపు మరి 10.5 అని 29.6 అని పాయింట్లలో ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఇదంతా చేయడం మరి కష్టంగా ఉన్నటువంటి టైంలో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చిన్న లాజిక్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అనే కాదు. ఎక్కడైనా అమౌంట్ ఇస్తే అంటే 1 మీటర్కి 20 రూపీస్ వంతున, 1 మీటర్కి 15 రూపీస్ వంతున, లేదా ఒక జత కొనడానికి 5 రూపాయల వంతున, ఇట్లా అమౌంట్ ఇస్తే ఫ్రెండ్స్ ఆ అమౌంట్ ఏ ఆప్షన్లో అయితే పోతుందో అదే ఆన్సర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 అన్నాడు ఫ్రెండ్స్. 20 ఈ 20లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ 0ని తీసేయండి. లేదా 20లో మనం 5 4 జార్ రాసుకోవచ్చు. ఈ 4ని మళ్ళీ మనం 2 2 జార్ రాసుకోవచ్చు. ఇట్లా 0లో 3 zeros ఉంటే తీసేయండి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. 6 రైటా 7 రైటా అంటే ఈ 6లో చూడండి ఫ్రెండ్స్, 6లో 2 టేబుల్ పోతుందిగా, 7లో 2 టేబుల్ పోదు కాబట్టి 7 రాంగ్ ఆన్సర్. అంటే ఈ అమౌంట్ ఎక్కడైతే ఏ ఆప్షన్లో అయితే పోతుందో 99గా ఫ్రెండ్స్ 100% రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇక మీరు ఈ పెరిమీటర్ కనుక్కోవడం, రెక్టాంగులర్ పెరిమీటర్ ఇదంతా సింప్లిఫై చేసి ఇదంతా గందరగోళం చేసే బదులు చూడగానే ఆన్సర్ను పెట్టొచ్చు కదా ఫ్రెండ్స్. ఇట్లా మీరు ప్రాక్టీస్ అవ్వండి. తర్వాత వచ్చేసి శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి వారోత్సవాలు ఏ సంవత్సరం జరుపుకుంటారంటే 2012 గుర్తుపెట్టుకోండి. 2012 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకు మరి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012లో ఒక అద్భుతమైనటువంటి డిఎస్సీ ఇవ్వడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మంచి డిఎస్సీ ఇవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఆ 2012 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీ గుర్తుంటుంది. అదే రోజు శ్రీనివాస రామానుజన్కు సంబంధించి 125వ వారోత్సవాలు జరుపుకున్నది ఎప్పుడంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ ఇవ్వడం జరిగింది. అది 2012 కాబట్టి 2012 పీరియడ్ మనకు గుర్తుంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అంతే. అదే శ్రీనివాస రామానుజన్ యొక్క నంబర్ ఎంత అంటే 1729. అంటే 9³ + 10³ = 1³ + 12³ రాస్తాం. శ్రీనివాస రామానుజన్ బర్త్డే December 22. ఎప్పుడు పుట్టాడు? 1885లో ఈ రోడ్డు మద్రాసు రాష్ట్రం. అన్నీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. 1920 April 20 అది ఎప్పుడంటేనేమో శ్రీనివాస రామానుజన్ చనిపోయినటువంటి ఆ ట్యాక్సీ నెంబర్ 1729. ఇట్లా ఇవన్నీ మీకు తెలుసు. శ్రీనివాస రామానుజన్కి సంబంధించినటువంటి అవార్డ్స్ ఏంటి, అవేంటి, ప్రైమ్ నెంబర్స్, ఇవన్నీ నంబర్ సిస్టమ్ మొత్తం కూడా శ్రీనివాస రామానుజన్, క్రెడిట్ మొత్తం శ్రీనివాస రామానుజన్ ఫ్రెండ్స్. తర్వాత 12 సెంటీమీటర్ల భుజం గల క్రమ పంచభుజ చుట్టుకొలత అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ పంచానంగులోనే 5 కదా ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క భుజం 12 అన్నాడు కాబట్టి 12 5 12 5 60. ఇది పెద్ద కష్టమే ఉంది ఫ్రెండ్స్, ఈజీ. రేపు క్రమ పంచభుజి కదా ఫ్రెండ్స్, అష్టభుజి అంటాడు, నవభుజి అంటాడు, షట్భుజి అంటాడు. షట్ అంటే 6 అని గుర్తుపెట్టుకోండి, నవభుజి అంటే 9 అని గుర్తుపెట్టుకోండి, సప్తమి అంటే 7 అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా అంటే వాటిని మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీ కదా ఫ్రెండ్స్. భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు అన్నాడు. హూ ఈజ్ ఇండియన్ స్టాటిస్టిక్ ఫాదర్ అన్నాడు. అంటే ఇక్కడ భారతదేశం అని ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు కాబట్టి పీసీ మహల్నోబిస్ ఫ్రెండ్స్. ఇక్కడ పీసీ మహల్నోబిస్ అంటే మరి సర్వనాల్ ఫిషర్ చాలామందికి ఈయన గారు కూడా తెలుసు. ఈయన ఏంటంటే భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు కాదు, ఈయన నేషనల్ అంటే ప్రపంచ సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్వనాల్ ఫిషర్. ఈయన ఇండియా కాదు ఫ్రెండ్స్,
పర్టికులర్గా భారతదేశం అని ఇస్తే మాత్రం పీసీ మహల్నోబిస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పీసీ మహల్నోబిస్. మరి సర్ రొనాల్డ్ ఎఫిషియన్ అంటే ఏమో భారతదేశం అన్నట్టు సాంఘిక శాస్త్రం యొక్క పితామహుడు ఈయన, మరి నేషనల్ లెవెల్లో కాబట్టి ఆ రెండింటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 2 లీటర్ల పాలలో 400 మిల్లీలీటర్ల నీళ్లు కలిపితే నీటికి పాలకు మధ్య ఉన్న నిష్పత్తి అన్నాడు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నీరు ఇచ్చాడు ఫ్రెండ్స్. చాలామంది 2 ఉన్నాయి, 1:5 5:1. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళే జాగ్రత్తగా కరెక్ట్గా పెడతారు. మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఓవర్గా ఆలోచించి ఇదన్నీ చూడకుండా 2 లీటర్ల పాలు 400 మిల్లీలీటర్లు అనుకున్నాను. 2 లీటర్లు అంటే లీటర్కి 1000 మిల్లీలీటర్లు కాబట్టి 2000 టకటక పెట్టేసి ఇక్కడ 400 పెట్టేసి ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 20:4 వస్తుంది. 5 4 జారు సారీ ఫ్రెండ్స్ 4 5 జారు 4 1 జారు పెట్టి 5:1 అని పెడతారు. కానీ ఎగ్జామ్లో వాడు అడిగింది ఏంది, నీటికి పాలకు మధ్య రేషియో అన్నాడు ఫ్రెండ్స్. అంటే ముందు నీరు తీసుకోవాలి. నీరు అంటే ఏమో 400 తీసుకోండి, 400. పాలు అంటే ఏమో 2000. అసలు ఇదంతా చేయనవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నీరు అనేది 400 అనేది స్మాల్ వాల్యూ, మరి ఇక్కడ పాలు అనేది బిగ్ వాల్యూ కాబట్టి స్టార్టింగ్ నెంబర్ స్మాల్ అయి ఉండాలి, తర్వాత నెంబర్ బిగ్ అయి ఉండాలి, అంతే కాన్సెప్ట్. స్టార్టింగ్ నెంబర్ స్మాల్ లేదు కాబట్టి ఇది రాంగ్. ఇంకొక ఆప్షన్లో స్టార్టింగ్ నెంబర్ స్మాల్ ఉండదు, బిగ్ ఉంది, అది రాంగ్. ఇంకొక ఆప్షన్లో కూడా స్టార్టింగ్ నెంబర్ బిగ్ ఉంది, అది రాంగ్ నెంబర్. స్టార్టింగ్ నెంబర్ ఏదైతే స్మాల్ ఉంటుందో 400 స్మాల్ కాబట్టి అదొక లాజిక్. అంటే మనం చేస్తూ ఉన్న సమయంలోనే అందులోనే మనం పట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆన్సర్స్ని, అంతే. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి, ఆ అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా అడుగుతాడు, మళ్ళీ అడుగుతాడు. ఎనీ కాంపిటీషన్ అంటే 5/3, 3/5, 5/7, 7/9 అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్న కొంతమంది ఏమో ఎల్సిఎం మెథడ్లో చేస్తారు, లేదా డిఫరెన్స్ మెథడ్లో చేస్తారు. డిఫరెన్స్ మెథడ్ అంటే ఏమో 5/3 ఉంది ఫ్రెండ్స్. 5/3 అని ఎలా రాస్తాం, 5/, ఆ రెండింటి మధ్య గ్యాప్ 2, లేదా 3/, రెండింటి మధ్య గ్యాప్ 2, 5/, ఆ రెండింటి మధ్య గ్యాప్ 2, 7/, ఆ రెండింటి మధ్య గ్యాప్ 2, 5/2 అంటేనేమో 2.5. ఇది ఈజీనే, ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే పాయింట్లలో వస్తుంది, దాని అసెండింగ్ ఆర్డర్లో చిటికలో పెట్టేయచ్చు. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే ఆప్షన్ల ద్వారా వెళ్తారు ఫ్రెండ్స్. ఎట్లా అంటేనేమో క్రాస్ మల్టిప్లై చేసుకుంటూ. అసెండింగ్ అంటే ఏమో స్టార్టింగ్ స్మాల్ నుంచి ఇలా వెళ్ళిపోవాలి. అసెండింగ్ అంటే ఆరోహణ క్రమం అంటే స్మాల్ టు బిగ్ అని అంటాం. ఆరోహణ అంటే 4 లెటర్స్ కాబట్టి స్మాల్ టు బిగ్, అవరోహణ 5 లెటర్స్ కాబట్టి మరి అట్లా బిగ్ టు స్మాల్ అని రాస్తాం. అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఎలా చూడాలి, స్టార్టింగ్ నెంబర్ స్మాల్. ఎలా చూడండి, ఈ ఆప్షన్ చూద్దాం. అంటే ఆప్షన్ వెరిఫికేషన్ అంటారు ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. 3 ఇక్కడ 7 3 21 ఫ్రెండ్స్ 21, 5 5 25 రైట్. అంటే స్మాల్ నెంబర్ అయ్యింది కాబట్టి, స్టార్టింగ్ నెంబర్ స్మాల్ నెంబర్ అయింది కాబట్టి ఇది స్మాల్ నెంబరే, ఓకే. నెక్స్ట్ ఈ రెండింటిని మనం వెరిఫై చేద్దాం. 9 5 45 ఫ్రెండ్స్, 7 7 49. ఎస్, ఇది కూడా స్టార్టింగ్ నెంబరు, అంటే దానికంటే కొంచెం చిన్నగానే ఉంది కాబట్టి ఇది రైటే. ఇంకొకటి చెక్ చేద్దాం, ఈ రెండు 3 7 21, 9 5 45. ఎస్, అంటే మనం ఆప్షన్లు వెరిఫై చేస్తే స్టార్టింగ్లో వచ్చినాయి స్మాల్ వచ్చినాయి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్, ఇక మిగతా ఆప్షన్ అనేది రాంగ్. ఎలా కొంతమంది చేస్తారు, మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మొదటి 5 పూర్ణాంకాలు మొత్తం అనగానే మొదటి 5 పూర్ణాంకాలు, ఫస్ట్ పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ అంటే మనందరూ తెలిస్తే డబల్ ఈజ్ కూడా 0, 1, 2, 3 అంటే స్టార్టింగ్ నెంబర్ 0 ఉండాలి, హోల్ అని ఉండాలి. అంటే ఇక్కడ మొదటి 5 అనగానే 5 తీసుకోవాలి ఫ్రెండ్స్. 0, 1, 2, 3, 4 అంతే ఫ్రెండ్స్. ఇంతవరకు 5 వచ్చేస్తుంది చూడండి. ఈ రెండింటిని యాడ్ చేయండి, మొత్తం అన్నాడు 4 + 3 7, 7 + 2 9, 9 + 1 10 కాబట్టి ఆన్సర్ 10. అది కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. లాజిక్ ఏంటంటే మొదటి 5 పూర్ణాంకాలు 5 అన్నాడు కాబట్టి ఆప్షన్లో ఎక్కడైతే 5 పోతుందో అదే ఆన్సర్. ఇట్లాంటి లాజిక్స్ చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. రేపటి రోజు మొదటి మరి 19 పూర్ణాంకాలు మొత్తం అంటే ఆప్షన్లో 19 ఎక్కడైతే పోతుందో అదే ఆన్సర్. మొదటి 23 పూర్ణాంకాలు మొత్తం అంటే ఆప్షన్లో 23 ఎక్కడైతే పోతుందో అదే ఆన్సర్. అంటే ఈ లాజిక్స్ ఉంటే టైం లేని టైంలో మీకు ఇవి చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకని ఒకసారి ఇట్లాంటివి మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కడైనా బుక్లో నోట్ చేసుకొని మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. 100 కోట్ల సంఖ్యలో ఉండేటటువంటి అంకెలు అన్నాడు మొన్న తెలంగాణలో. 100 కోట్ల అంటేనేమో 100 100 ఇంటూ కోటి, 1 crore అంటే 7 zeros ఉంటాయి ఫ్రెండ్స్. అంటే 1 0 0 0 3 4 5 6 7 zeros ఉంటాయి. చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. 1 lakh అంటేనేమో 5 zeros ఉంటాయి, 1 crore అంటేనేమో 7 zeros ఉంటాయి. ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకున్నారు, చిన్న లాజిక్. క్రోర్ అంటేనేమో కోటి కదా ఫ్రెండ్స్. కోటి రూపాయలు ఉన్నా వాళ్ళకి ఎప్పుడు కూడా ఏడుపి అని గుర్తుపెట్టుకుని కోటి రూపాయలు అనుకుంటాం, కోటి రూపాయలు ఉన్నాయి అనుకుంటాం, కోట్లు సంపాదించారనుకుంటాం. కానీ వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారనుకోండి. ఏమీ లేనటువంటి పేదవాడే హ్యాపీగా జీవించగలుగుతున్నాడు ఈ రోజుల్లో. అన్నీ ఉన్నా కూడా కోట్లు సంపాదించినా కూడా ఏడుస్తూనే ఉన్నాడు. అంటే లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే రేపు 1 crore అనగానే 7 గుర్తుపెట్టుకుంటే 7 సున్నారని గుర్తుపెట్టుకోండి. 1 lakh అంటేనేమో 5 అంటే చేతికి ఎన్ని వేలు అని జీరోస్ అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అంటే ఇక్కడ మరి 100 ఇంటూ 1 crore అంటేనేమో ఇక్కడ ఎన్ని జీరోస్ అంటేనేమో 1 2 3 4 5 6 7 zeros కదా ఫ్రెండ్స్. టోటల్ ఇక్కడ జీరోస్ అడిగితేనేమో ఇక్కడ 7 2 అంటే 9 zeros ఉంటాయి. ఎగ్జామ్లో జీరోస్ అడిగాడా అంకెల మొత్తం అడిగాడా అనేది మనకి క్లారిటీ లేదు. ఒకవేళ ఎన్ని జీరోలు ఉంటాయంటే 9 ఆన్సర్. ఎన్ని అంకెలు ఉంటాయి అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, మరి
ఇక్కడ ఒక అంకె అనేది ఎక్స్ట్రా వస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే 1 0 0 మిగతా 7 జీరోస్ అంటే 9 + 1 నెంబర్ 1 కూడా ఉంది కాబట్టి టోటల్ నంబర్స్ అంటే దాన్ని 1ను కూడా కూడాలి కాబట్టి 10 నంబర్స్ ఉంటాయి. జీరోస్ అయితేనేమో 9. మరి రెండిట్లో ఏది అడిగాడో తెలియదు కాబట్టి దాన్ని ఒకసారి అలా చూసి వదిలేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 గంటలకు గడియారంలో చేసేటటువంటి యాంగిల్ ఎంత? ఈ యాంగిల్స్కి సంబంధించి అంటే చాలాసార్లు చాలా డిఎస్సి టెట్లలో ఏపీటీ తెలంగాణలో చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. ఇది ఈజీ, ఇదైతే చాలా ఈజీగానే ఉంది. ఇప్పుడు 5 గడియారంలో చేసే కోణం అంటేనేమో ఎప్పుడైనా సరే మనం 30 డిగ్రీస్తో మల్టిప్లై చేస్తాం. అంటే 5 × 30 అంటేనేమో 5 30 అంటేనేమో 150 ఈజీ అంతే. కానీ కొన్ని మరి 2 గంటల 45 నిమిషాల మధ్య కోణం ఎంత, 3 గంటల 45 నిమిషాల మధ్య కోణం ఎంత అన్నప్పుడు దానికి ఒక ఫార్ములా ఉంటుంది. మరి ఆ ఫార్ములాని మీరు ఫాలో అయిపోతే అది వస్తుంది మీకు. 30h - 11/2 ఇంటూ మరి m ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫార్ములాని అంటే యాంగిల్కి సంబంధించి 30h - 11/2 m అనే ఆ ఫార్మ్ అంటే m అంటేనే మినిట్, h అంటేనే అవర్స్ని మినిట్ని అక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. అట్లాంటివి మన వీడియోలు ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, -2025 కన్నా ఎంత తక్కువ అన్నాడు. అంటే మ్యాథ్స్ వాళ్ళు చేయగలరు కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని ఇచ్చాడు. ఈజీ కానీ ఓవర్గా ఆలోచించకూడదు. అంటే ఇది -2025 కన్నా ఎంత తక్కువ అంటే దీంట్లోంచి ఇది తీసేస్తే సరిపోతుంది కదా ఫ్రెండ్స్. అంటే 2025లో నుంచి తీసేయాలి. దేన్ని తీసేయాలి? మైనస్ స్టార్టింగ్ విలువ 2025. అంటే ఈ నంబర్లో నుంచి ఈ నంబర్ తీసేస్తే ఎంత తక్కువ ఎంత ఎక్కువ అనేది తెలిసిపోతుంది. అంటే ఇక్కడ -2025ని తీసేసా. మరి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అంటే ఈ నెంబర్ ప్లస్ ఈ నెంబర్ని యాడ్ చేస్తే టోటల్గా మనకు 4050 అనేది. అంటే చిన్నది నాన్ మ్యాథ్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలని ఎగ్జామినర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడని మనకు అర్థమైపోతుంది. బాహుళకం అన్నాడు. మోడు బాహుళకం అంటే ఏంటి ఫ్రెండ్స్? రిపీటెడ్గా వచ్చేటటువంటిది. అంటే ఒక నెంబర్ అనేది రిపీటెడ్గా ఏదైతే వస్తుందో అది బాహుళకం. అంటే ఇక్కడ రిపీటెడ్గా వచ్చేది 5 5 5 రిపీటెడ్గా 5 వస్తుంది కాబట్టి. అంటే ఎగ్జామ్లో యావరేజ్ మీద బిట్ అడుగుతుండు, మీడియన్ మీద బిట్ అడుగుతుండు, మోడ్ మీద కూడా బిట్ అడుగుతున్నాడు అనమాట. అంటే ఈ మూడింటి మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతే ఫ్రెండ్స్. తర్వాత 0.49 × 0.49 మైనస్ 0.24 × 0.24/0.25 అనగానే చాలామందికి మ్యాథ్స్ వాళ్ళు అయితే వెంటనే ఏం చేస్తారంటే ఇది a² - b² బై కింద దాన్ని ఎలా రాస్తారంటే a + bగా మనం రాసుకోవచ్చు. a + b సారీ ఫ్రెండ్స్ a - bగా రాసుకుంటారు. ఎట్లా? a అంటేనేమో 0.49, b అంటేనేమో మరి 0.24గా తీసుకుంటారు. a × a a², b × b² బై a - b. అంటే a² - b² మన ఫార్ములా a + b × a - b రాసుకొని a - b క్యాన్సిల్ చేస్తే అంటే న్యూమినేటర్లో a - b డినామినేటర్లో a - b రెండు క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి a + b వస్తుంది. a అంటేనేమో 0.49, b అంటేనేమో 0.24ని సబ్స్టిట్యూషన్ చేసి చేయాలి. ఇది మ్యాథ్స్ వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారా, ఆన్సర్ వస్తుంది, ఓకే టైం టేకింగ్. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇదంతా చేయరు ఫ్రెండ్స్. కొంతమంది ఇంకా ఏదో మల్టిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు, యూనిట్ డిజిట్ చూస్తారు. ఎస్ ఫ్రెండ్స్, ఇట్లాంటి వాటిని మనం యూనిట్ డిజిట్ మెథడ్ కానివ్వండి, డిజిటల్ సమ్ మెథడ్లో కానివ్వండి చాలా ఈజీ ఫ్రెండ్స్. డిజిటల్ సమ్ ఒకటి, యూనిట్ డిజిట్ ఇట్లాంటి వాటిని వేగంగా చేసుకోవచ్చు. అంటే మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో టకా పెట్టేయచ్చు. ఒకవేళ యూనిట్ డిజిట్లో చూసుకుంటే ఇక్కడ డిజిట్ వచ్చేసి ఫ్రెండ్స్ యూనిట్ డిజిట్లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్లో 3 ఉంది కాబట్టి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ కంటే కూడా డిజిటల్ సమ్ చూద్దాం. 0.49 ఉంది ఫ్రెండ్స్. దీన్ని మన డిజిటల్ సమ్ ఎంత రాయాలంటే 4a, ఎందుకంటే 9 + 4 అంటే 13 అంటే 4, ఇది 4, ఇక్కడ కూడా 4a వస్తుంది. ఓకే. మైనస్ 24 అంటేనేమో 6 × 6 డినామినేటర్లో 25 అంటేనేమో 7 ఓవర్ 4 దే ఆర్ ఫ్రెండ్స్ 16 అంటేనేమో మళ్ళీ 7 మైనస్ 6 దే ఆర్ అంటేనేమో 36 అంటేనేమో 9 డినామినేటర్లో 7 వచ్చింది ఫ్రెండ్స్. 7 - 9 అంటేనేమో ఫ్రెండ్స్ -2/7. ఇట్లా డిజిటల్ సమ్లో ఎప్పుడైనా మైనస్ వస్తే దాన్ని 9లో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. మనకు తెలుసు మైనస్ వస్తే డిజిటల్ సమ్లో 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 9 - 2 అంటేనేమో 7/7. 7/7 అంటే 7లో 1 టైం పోతుంది. ఎక్కడైతే డిజిటల్ సమ్ 1 వస్తుందో అదే రైట్ ఆన్సర్. ఇక్కడ మన ఫార్ములాని యూజ్ చేయాలి. అసలు జనరల్గా యూనిట్ డిజిట్ చేస్తే వస్తుంది, కానీ యూనిట్ డిజిట్ సేమ్ 3 ఉంది కాబట్టి నేను డిజిటల్ సమ్ దగ్గరకు వచ్చా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ 1 యాడ్ వస్తుంది చూడండి. 1 వచ్చేది 0.63 అంటేనేమో 1 రాదు. 0.73 ఎస్ ఫ్రెండ్స్. 73 అంటేనేమో 10 కాబట్టి 1. అంటే ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఫార్ములాను కూడా మనం గుర్తుపెట్టుకోకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ ఫార్ములాస్ కూడా చదవండి. ఎందుకంటే రీసెంట్గా ఏపీడిఎస్సీలో ఫార్ములాస్ని ఒకవైపు రాసి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని వైపు రాసి మ్యాచింగ్లో ఇస్తున్నాడు కాబట్టి ఫార్ములాస్ని చదువుకోవాలి, ఏదో రకంగా ప్రయత్నం చేయాలి గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్. కానీ ఇట్లాంటి లాజిక్స్ అనేవి మీకు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. తర్వాత చూడండి, వృత్త వ్యాసార్థాలు అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ 5:7 అయినా దెన్ మరి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు, ది రేషియో ఆఫ్ ఏరియాస్ అన్నాడు. ఈజీ ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇట్లా ఒక వృత్తానికి సంబంధించి వ్యాసార్థాలు ఇస్తే దాని వైశాల్యాలు కనుక్కోవాలంటే ఈజీ ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళని వాటిని స్క్వేర్ చేయండి. వైశాల్యం అంటే స్క్వేర్ చేయండి. ఏరియా అంటే 5² అంటేనేమో 25:7² అంటేనేమో 49 అంతే. మరి దీని ఫార్ములాలు 5r1² 5r2² రాసి r1 ప్లేస్లో ఇది రాసి r2 ఇది చేసినా
ఫైనల్గా స్క్వేర్ చేయాల్సిందే కదా ఫ్రెండ్స్. స్క్వేర్ అంటేనే మీరు స్క్వేర్ చేయండి అంతే ఫ్రెండ్స్, అంతే అయిపోతుంది, చాలా ఈజీ ఫ్రెండ్స్. తర్వాత రాంబస్లో సౌష్ఠవ రేఖల సంఖ్య రా అంటేనేమో 2 అని గుర్తుపెట్టుకోండి. 2 అంటేనేమో 2 కదా, 2. దీర్ఘానంగా దీర్ఘాల రా వచ్చింది కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. అంటే సౌష్ఠవ రేఖలు సేమ్ ఉంటాయి, వాటిని నిర్మించడానికి కావాల్సిన కొలతలు కూడా రాంబస్కి దీర్ఘచతురస్రానికి సేమ్ ఉంటే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, a - b = 6 - (-7) దెన్ a - b అన్నాడు. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తాను ఇక్కడ. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు గుర్తించరేమో. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళకంటే కష్టపడుతున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది పెద్ద కష్టం ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 6 + 7 అంటే 13, ఆన్సర్ 13 అంతే అయిపోతుంది. ఇంకా అప్పటికీ కూడా ఏమీ తెలియకపోయినా ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది అంటే సరే ఏ రకంగానే దీన్ని ఈజీగానే చేసుకో. ఈవెన్ ఆడ్ నెంబర్ మనం ఐడెంటిఫై చేయలేము ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత ఇక్కడ చూద్దాం, 0.4 + 4.000 ఇది మన తెలంగాణ ఇది అడిగాడు ఫ్రెండ్స్. ఇట్లాంటి బిట్లు కనుక నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇస్తే యాడ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే 0.4ని 4.0004ని ప్లస్ 4.004ని ప్లస్ 4.04ని 4.4ని వీటన్నింటిని ఒక మంచిగా సీక్వెన్స్గా రాసుకుని, అంటే ఈవెన్ వాటిని 1s 10s 100sలో సీక్వెన్స్గా రాసుకుని వాటిని యాడ్ చేస్తూ ఉంటారు మ్యాథ్స్ వాళ్ళు. అదంతా అవసరం లేదు కదా ఫ్రెండ్స్, డిజిటల్ సమ్ ఉంది కదా మనకు, డిజిటల్ సమ్ యూజ్ చేయండి. అసలు ఇవన్నీ యాడ్ చేయటాలు కన్ఫ్యూజ్ అవుతారు. ఇవన్నీ డిజిటల్ సమ్ చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. అంటే ఇక్కడ ఆప్షన్లో ఇక్కడ 4 ఎక్స్ట్రా 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది ఫ్రెండ్స్, నేను అక్కడ మిస్ చేశాను. ఇక్కడ 0.4కి డిజిటల్ సమ్లో 4 ప్లస్లు కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 4 కదా, ఇక్కడ 4 వచ్చింది. 4 + 4 అంటే 8 డిజిటల్ సమ్, మళ్ళీ 4 + 4 అంటే 8, 4 + 4 అంటే 8, 4 + 4 అంటే 8. అంటే ఫైనల్గా చూద్దాము, ఇక్కడ 8 అంటే 4 8 × 32 ఫ్రెండ్స్, ఇది 32, ఇక్కడ 4 ఉంది. 32ను మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే 5 ఫ్రెండ్స్, 5 వస్తుంది. 5 + 4 అంటేనేమో 9, అంటే పైన డినామినేటర్లో 9 వచ్చింది ఫ్రెండ్స్. అంటే 9 ఎక్కడైతే మనకు 9 వస్తుందో డిజిటల్ సమ్ అదే ఆన్సర్ కదా. కింద చూడండి, అంటే 8 + 1 అంటే 9 తీసేయండి, అంటే డిజిటల్ సమ్లో 9 వస్తే క్యాన్సిల్. 8 + 1 9. ఇక ఫైనల్గా ఇక్కడ 4 ఉంది ఫ్రెండ్స్. 3 4 అంటేనేమో 12 ఫ్రెండ్స్, 12 + 6 12 + 6 అంటేనేమో 18. ఎస్ ఫ్రెండ్స్, 18 యొక్క డిజిటల్ సమ్ 9 కాబట్టి మనకు రైట్ ఆన్సర్. అంటే చూడండి వాటన్నిటిని, అంటే నేను చెప్పడం ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత ఒక 1 minute టైం పడుతుందిలే, కానీ మీ బ్రెయిన్లో ఆ కాన్సెప్ట్ ఉంటే టక రాసుకుంటారు. పైన 9 వస్తుంది, వెంటనే కింద ఆప్షన్లో ఎక్కడైతే 9 వస్తుంది వెంటనే టక్కన పెట్టేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. చాలామంది మిత్రులు ఇట్లాంటి వాటిని ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మొన్న తెలంగాణలో నిన్నటితో 30 వరకు క్లోజ్ అయిపోయిన తెలంగాణలో జరిగినటువంటి ఈ మ్యాథ్స్ అన్నింటిని కూడా ఇది తెలంగాణ వాళ్ళకి అనే కాదు ఫ్రెండ్స్, ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ 2 రాష్ట్రాల వాళ్ళకి మ్యాథ్స్ అంటే చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే సరే ఏపీ వాళ్ళకి డిఎస్సి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ భవిష్యత్తులో వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాయబోయేటటువంటి మిత్రులు ఎవరైనా ఆర్ఆర్బీ, గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఎఫ్బీఓ కానివ్వండి, ఎఫ్ఎస్ఓ కానివ్వండి, పీసీఎస్ఐ వాటికి కూడా ఈ లాజిక్లు చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువగా వీటిని ఫాలో అవ్వండి. ఇక ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు మాత్రం త్వరలో డిఎస్సి కనుక ఉంటే ఆ డిఎస్సిలో మ్యాథ్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి లాజిక్లు మాత్రం మీరు మంచిగా ఫాలో అప్ అయినట్లయితే మరి ఈజీగా మీరు మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నా వీడియోని ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీకు మ్యాథ్స్ను కూడా మరి అన్ని సబ్జెక్టులు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మంచిగా ఇట్లా లైన్ టు లైన్ ప్రతి ప్రాబ్లంలో లాజిక్గా ఏ ఒక్కటి మిస్ చేయకుండా ఇలాంటి లాజిక్లతోనే చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కొంచెం మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అందరికి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.